నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. సాధారణంగా మనం చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళ ప్రత్యేకతే వేరుగా చెప్పుకుంటాం. నాలెడ్జిబుల్ పీపుల్. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? సహజంగానే కొంచెం ఐక్యూ ఉన్నవాళ్ళు ఉంటారు, చురుగ్గా, తెలివిగా, అవును. యాక్టివ్గా ఉంటే చదువు వాళ్ళకి వాళ్ళ ఐక్యూని బాగా పెంపొందిస్తుంది. అప్పుడు వాళ్ళకి రకరకాల విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఒట్టి ఐక్యూ ఉన్నవాడు కొన్ని చోట్ల రాణిస్తాడు. అవును. కానీ వాడికి చదువుతోటి ఆ ఐక్యూని పదును పెడితే వాళ్ళు ఇంకా అద్భుతంగా రాణిస్తారు. దాన్ని ప్రూవ్ చేసే ఒక కథ. పిల్లలకి నువ్వు తెలివిగల పిల్లలు, నువ్వు తెలివైన వాడివి, చదువుకుంటే ఇంకా రాణింపుకొస్తావని చెప్పాలి. చదువుకుంటే నీకు చాలా రకాల విజ్ఞానాలు వస్తాయి. నువ్వు ఒక తెలివి ఒకటే కాదు, చురుగ్గా ఉంటారు చూడు కొంతమంది పిల్లలు. అసలు ఇవాళ రేపు ఈ జనరేషన్లో చురుకుదనం లేని పిల్లలు లేరమ్మా. అవునండి. అతి చురుకు, అవును. ఏం చేసుకోవాలో తెలియదు ఆ మొత్తాన్ని. అలాంటి వాళ్ళే ఉంటున్నారు. అవును. పిల్లలు చదవకుండా ఉంటే చదువు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఈ కథ చెప్పచ్చు. బాగుంది, మంచి కథ. పూర్వం ఒక అగ్రహారంలో ఒక ఆయన ఉండేవారు, ఇద్దరు మగపిల్లలు. ఆయన చాలా పేదవాళ్ళు వాళ్ళు. అయితే ఏదో చిన్న వృత్తి వాళ్ళది, పౌరోహిత్యం లాంటివి నేర్పించుకున్నారు. రెండో పిల్లడు భలే తెలివిగా ఉండేవాడు. ఆయనకి ఏమనిపించింది, పెద్దవాడు ఎట్లాగో మన ఇంటి పనులు, ఇంటి వ్యవహారము, మన క్లయింట్స్ ఎవరున్నారో వాళ్ళని మన ఊరు వరకు చూసుకుంటాడు. చిన్న ఊర్లో ఎంత డబ్బు వస్తుంది, ఎంత పేరు వస్తుంది, మనం ఉన్న ఊళ్ళో ఏదో భుక్తి గడుస్తుంది, అంతే. మర్యాదకు లోటు లేకుండా ఉంటుంది. కానీ ఈ పిల్లాడు చాలా తెలివిగా ఉన్నాడు. వీడిని పెద్ద చెరువులో ప్రవేశపెట్టాలి, పెద్ద చోట. అందుకు ఈ పిల్లవాడికి ఏదైనా చదువు చెప్పించాలని అనుకున్నాడు. కొద్దిగా కొంచెం వయసు వచ్చాక ఏం చెప్పాడంటే, నాయన నిన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టే ఓపిక లేదు నాకు. నోట్లో 4 ముక్కలు వచ్చు, దారిన పోతూ నలుగురికి 4 మంచి మాటలు చెప్తూ గురువుని వెతుక్కో, చదువుకో నువ్వు అని చెప్పాడు. ఆ కాలం ఏంటంటే ఈ పిల్లల్ని రోడ్డు మీద పంపిస్తే ఎటాగండి అని అనే కాలం కాదు. అదేలే. బ్రాహ్మణులకి భోజనం పెట్టేవాళ్ళు, అవకాశాలు లభించేవి. కొంచెం బ్రాహ్మణ గుర్రాలు వెళ్తే అయ్యగారు వంట చేసుకోండి అని సామాన్లు ఇచ్చేసేవాళ్ళు. వంట చేసి తిని ఓ 2 పూట్ల ఆ ఊళ్ళో ఆగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అప్పుడు అసలు ఫెసిలిటీస్ కావాలన్న గోలే లేదు జయ. అవునండి. పంచలో ఒక చిన్న పంచ వరండా ఉంటే వరండాలో కాస్త పొయ్యి పెట్టుకుని, ఒక గిన్నె మట్టి కుండ ఉంటే కుండతో అన్నం వండేసుకుని, కాస్త ఒక కూర చేసుకుని, కూర అన్నం వాళ్ళు మజ్జిగ ఇస్తే మజ్జిగ పోసు తింటే ఆ రోజుకి వెళ్ళిపోయింది. రాత్రికి పాలు పళ్ళు కూడా చాలు, అంత అన్నం తినేసేవారు. పంచలో ఒక చాప పడుచుకుని పడుకుంటాము. మనకు మళ్ళీ దుప్పట్లు కావాలి, రగులు కావాలి, గోలు కావాలి, ఏమీ లేవు. ఏసీలు, ఫ్యాన్లు అసలు లేవు. పిల్లోలు కూడా క్యారీ చేస్తారు తెలుసా రమ్మగారు, అదే పిల్లో మీద నిద్ర పట్టిద్దని. నా పిల్లోనే కావాలి, నా బొంతే కావాలి, మా రగ్గే కావాలి, గోల్డెన్ ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు జీవితాలు అట్లా ఉండేవి కాదు. ఒక విద్యార్థి 15-16 సంవత్సరాల వాడు రోడ్డు మీదకి పోయాడు ఇట్లా కట్టుబట్టలతోటి చదువుకోవటానికి. చదువుని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళగా ఒక అగ్రహారానికి చేరాడు. కాకపోతే ముందు రోజు ఎక్కడ ఆహారం లభించలే. అటగే ఎక్కడో మంచినీళ్ళు చెరువులో నీళ్ళు తాగి నడుచుకుంటూ వచ్చాడు. ఈ అగ్రహారంలోకి వచ్చేసరికల్లా ఆ పూట మంచి ఎండగా ఉంది. పిల్లాడు ఎంత 16-17 ఏళ్ల వాడు. కొంచెం త్రాణొచ్చేసింది వాడికి. దాహం వేసి సొమ్మసిల్లి పడిపోయేసరికల్లా ఏ ఇంటి వాకిట్లో అతను పడిపోయాడో ఆ ఇంట్లో ఉన్న ఆయన గురువుగారు లోపల నుంచి బయటకు వచ్చారు. ఎవరో ఒక గురువు, ఆ ఇల్లు ఆయనది. ఆయన బయటకు వచ్చి, అయ్యో ఎవరో పిల్లాడు పడిపోయాడు, మన వాళ్ళ పిల్లాడు అలానే ఉన్నాడని లేవదీసి, వీడి చెవులకు చిన్న కుట్లున్నాయి, మళ్ళీ యజ్ఞోపవీతం ఉంది, పంచధావతి బట్టలు చూస్తే కూడా తెలిసేది కదా ఆ కాలం. తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి కాసిన మంచినీళ్ళు ఇచ్చి మజ్జిగిచ్చి అన్నం పెట్టారు. పెట్టి ఏ ఊరబ్బాయి, ఏం గోత్రం ఏమిటి, మీరు ఏ ఊరు అని కనుక్కున్నారు. అన్ని వివరాలు చెప్పాక గురువు కోసం వెతుకుంటూ బయలుదేరానండి. 3-4 అగ్రహారాలు చూశాను, అందరూ మీ పేరే చెప్పారు, మిమ్మల్నే వెతుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికల్లా మీ ఇల్లు గుర్తు తెలియలా, ఈ లోపల నాకు నిద్రాన్ని వచ్చేసింది అన్నాడు. అంటే ఆయన సంతోషించి, అబ్బాయి ఇక్కడే ఉండు, నేను చదివిస్తా నిన్నని చెప్పి అట్టె పెట్టుకున్నారు. ఆ కాలం అలాంటిది. ఆ పిల్లాడు గురువుగారు శుశ్రూష చేస్తూ, గురువమ్మగారికి ఏవో ఆ పనులు ఈ పనులు చేసి పెడుతూ, వాళ్ళ ఇంట్లోనే అన్నం తింటూ 4-5 సంవత్సరాల పాటు చక్కగా చదువుకున్నాడు శాస్త్రజ్ఞానం అంతా. ఆయన ఏమన్నాడు, నువ్వు అన్ని విద్యలు నేర్చుకోవాలి, ఒక కోయరాజు దగ్గరికి పంపిస్తా, వాడు నీకు కొత్త విద్యలు నేర్పిస్తాడు అంటే సరేనన్నాడు. కోయరాజు దగ్గర అక్కడ తిండు ఇతను, పళ్ళు తేనె తీసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి, అన్నం వండుకుని తినాలి. ఓకే. ఎలాగో గురువుగారి ఇంట్లో అలవాటే, వాళ్ళ ఇంట్లో కూడా వాడికి అలవాటే పాపం. అబ్బాయికి ఏం పేరు, జయదేవుడు అబ్బాయి పేరు.
అక్కడి నుంచి ఆ కోయరాజు దగ్గరికి వెళ్తే కోయరాజు బాణాలు వేయటం కత్తులు తిప్పటంతో పాటుగా దొంగతనం చేయటం చోర విద్య దాంట్లో మెలకువలు కూడా నేర్పించాడు. అతని దగ్గర ఉన్న విద్యలు నేర్పమన్నారు. నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక సరే స్వగ్రామానికి బయలుదేరాడు. అవన్నీ ఎక్కడో ఊళ్ళు వెళ్తుంటే సరే ఒక ఊర్లో ఆగాడు. ఆగి ఒక బ్రాహ్మణ గృహస్థింట్లో మంచినీళ్ళు భోజనం కోసం అడగడానికి పోయాడు. పోయేసరికల్లా ఆవిడ ఏమన్నా మంచినీళ్ళు మజ్జిగ ఇచ్చి ఎక్కడి నుంచి నాయనా ఏ ఊరు ఏమిటి అంటే చిన్నప్పుడే బయటకు వచ్చానండి, అక్కడ చదువుకున్నాను హరిశర్మ గారి దగ్గర, తర్వాత ఏమో ఇట్లా కోయరాజు దగ్గర రకరకాల విద్యలు నేర్చుకున్నాను, ఇక నేను రాజోద్యోగం చేయగలిగే సత్తా వచ్చింది, ఎక్కడైనా ఉద్యోగం దొరికితే చూసుకుంటా, ముందు మా వాళ్ళని చూద్దామని బయలుదేరానంటే ఏమిటో నీ విద్యలన్నీ వింటుంటే వింతగా ఉంది, ఇప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చారో చెప్పు, చాలా చదువుకున్నావు కదా ఊహించు, మా ఇంట్లో ఏం జరిగింది, మా ఇంటికి ఇంతకుముందు ఎవరో వచ్చారు, ఎవరు వచ్చారో నువ్వు ఊహించి చెప్పగలవా, మా వాకిట్లో ఏం జరిగిందో ఆలోచించి ఐక్యూ తోటి, మనం ఒక సినిమాలో చూసాం వాడు ఊహించి చెప్పేస్తాడు అవును బ్యాంక్ రాబరీ జరుగుతోందని, అవునండి ఇలాంటి కథలే దానికి ఆధారం. ఓకే ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే బయటకు వాకిట్లోకి వెళ్ళొచ్చాడు, లోపలికి వచ్చాడు, ఇంటికి ఎవరో నలుగురు వచ్చారు, బహుశా రాజోద్యోగులు అయి ఉండొచ్చు, సైనికులు అయ్యి ఉండొచ్చు. తర్వాత ఈ రోడ్డు మీద ఒకడు నడిచి వెళ్ళాడు, వాడి నెత్తి మీద ఒక బొగ్గల బస్తా ఉంది. ఏం బస్తా బొగ్గల బస్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోయాడు, ఊరిని భలే కనిపెట్టాబోయ్, నిజంగానే మా ఇంటికి సైనికులు వచ్చారు, నలుగురు సైనికులు వచ్చారు, దేవాలయం దగ్గర ఒక మణి పోయింది, ఆ మణిని వెతుక్కుంటూ వచ్చారు, ఒక్కొక్క ఇంట్లోనూ వాళ్ళు వాకప్ చేసుకుంటూ వెళ్తున్నారు, నువ్వు భలే కనిపెట్టావు, అసలు ఆ మణి ఎట్టా పోయిందో ఎవరి దగ్గర ఉందో నువ్వు కనిపెట్టగలవేమో ప్రయత్నం చేయి, రాజుగారి దగ్గర నీకు ఉద్యోగం వేయించే పూచి నాది, చక్కగా మీ నాన్నని తాన్నయ్యని కూడా ఈ ఊరే తెచ్చుకోవచ్చు, ఈ ఊళ్ళో బ్రాహ్మణికానికి ఏం కొదవలేదు, మీ నాన్న అన్నయ్య వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నీతోటే ఉంటారు హాయిగా, కనిపెట్టు మణి ఎక్కడ పోయింది, ఎలా పోయింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తీసుకున్నారంటే సరేనన్నాడు. ఈ అబ్బాయి వెళ్ళి దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు, ముందు దేవాలయం దాకా నడిచి వెళ్ళాడు, దేవాలయం దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాడు, ఏ గృహస్థ అయితే ఇతనికి మంచినీళ్ళు ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తానన్నాడో వాళ్ళ ఇల్లు దాటి ఇంకా 9-10 ఇళ్ల తర్వాత ఒక కంసాలి ఇల్లు, కంసాలి ఇంటి దాకా వెళ్ళాడు, అక్కడి నుంచి కంసాలి ఇంట్లోకి వెళ్ళాడు, లోపలికి వెళ్ళి బంగారము ఈ రోజుల్లో రేట్ ఎంత ఉంది, ఏదైనా వస్తువు చేయడానికి అతను ఎంత తీసుకుంటాడు, ఇవన్నీ మాట్లాడుకున్నాడు, కాసేపు మాట్లాడుకున్నాక మళ్ళీ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చేసాడు, వస్తువు దొరికేస్తుందండి, నా భోజనం పెట్టించండి, నేను రాజోద్యోగులను తీసుకెళ్తాను అన్నాడు. నేను ఆశ్చర్యపోయాడు, భోజనం పెట్టారు, భోజనం వేళ అయినప్పుడు తినాలి కదా మరి, అన్నం తినేశాక మీరు రాజోద్యోగులను పిలిపించండి సైనికుల్ని, దొంగ దొరికాడు మనకు అన్నాడు. అనేసరికి సరే నలుగురు సైనికుల్ని గుడి దగ్గర ఉన్న వాళ్ళని కేకేసుకురమ్మని కుర్రాన్ని పంపించాడు, ఆయన పాలేరు వెళ్ళి సైనికుల్ని పిలిచాడు, మా అయ్యగారు ఏదో చెప్తామని రమ్మన్నారంటే నలుగురు సైనికులు వచ్చారు, వస్తే వాళ్ళు మాట్లాడుకున్నారు. జయదేవుడు అన్నాడు, దీని తర్వాత 9 ఏళ్ళ తర్వాత కంసాలి ఇల్లు ఉంది కదా, కంసాలేనండి దొంగ అన్నాడు. ఈ రాజోద్యోగులు వీళ్ళు సైనికులు అన్నారు, అటగాదు బాబు, అందరి ఇల్లు సోదా చేసాం, ఇప్పుడు నువ్వున్న ఇల్లు సోదా చేసినట్టే కంసాలి ఇల్లు కూడా సోదా చేసాము, వాళ్ళ ఇంట్లో ఎక్కడా కనపడలేదు, అన్ని పెట్లు గిట్లు అన్నీ చూసాం అనేసరికి నాతో పదండి నేను చూపిస్తాను అన్నాడు. ఈ బ్రాహ్మణ ఏ ఇల్లు అయితే ఆశ్రయం ఇచ్చారు ఇంట్లో వాళ్ళు కూడా బయలుదేరారు. సరే అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. అతను అన్నాడు, అదేంటండి మా ఇల్లు సోదా చేశారు కదా, నేను అటువంటి వాడిని కాను, అలాంటి వాడిని కాను నేను అనేసరికి ఇతను అన్నాడు, ఈ కంసాళ్ళు వీళ్ళ పద్ధతి ఏంటంటే పెట్టెల్లో బేడల్లో బంగారాన్ని కానీ వస్తువులు కానీ దాచరు, వీళ్ళు దొరికేస్తాయని. ఇప్పుడు కంసాల ఇంట్లో ఎప్పుడు బంగారం ఉంటుంది, దొంగలు పడరు, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న గోడకి కంతల్లో పెట్టి మూస్తారు, కొత్తగా అలిగిన గోడ ఎక్కడుందో వెతకండి ముందన్నాడు. మట్టి గోడ అది, ఇప్పుడు రోజు అలకరు కదా, కొన్ని చోట్ల ఇట్లా ప్యాచ్లు కనపడతాయి, ఆ ప్యాచ్ ఉన్న చోట తడి ముట్టుకుని చూసి ఇదిగో తడిగా ఉంది ఇక్కడే అంటే అక్కడ తవ్వేసరికి దాన్ని ఇట్లా కొట్టేసరికి మణి బయటపడింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈ బ్రాహ్మణ ఆయన ఆశ్చర్యపోయాడు, ఆ గృహస్థు కూడా. మణి తీసుకున్నారు, కంసాలను పట్టేశారు. పట్టేశాక బయటకు వచ్చాక ఆయన అడిగాడు, ఎట కనిపెట్టావయ్యా అని. దాందేముందండి, దేవాలయం దగ్గర మణిపోయింది, దేవాలయం దగ్గర ఎక్కడ మణిపోయిందని మీ వాళ్ళు చెప్తున్నారు, మణి మిస్ అయిందని. అక్కడ ఒక చిటికెడు బొగ్గుపొడి రాలి ఉంది, ఆ తర్వాత దారంతా బొగ్గుపొడి రాలింది, ప్రతి చోట వాడు బ్యాగులోంచి రాలుతూ ఉందంటే ఆ దారిని వెళ్తున్నాడు. తర్వాత ఎక్కడైతే బొగ్గుపొడి రాలి ఉందో
అక్కడ అడుగులు నిదానంగా వేసినట్టు మధ్యలో ఒక్క అడుగు వెనక్కి వేసినట్టు కనపడుతుంది. తను ఎవరైనా వెంబడిస్తున్నారేమోనని వెనక్కి తిరిగి చూశాడు ఆ బొగ్గులు బస్తా పట్టుకున్నవాడు. నేను కంసాల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వాకిట్లోకి, ఇప్పుడు రోడ్డు మీద కాకుండా వాళ్ళ వాకిట్లో కూడా బొగ్గుపడి వెళ్ళింది. వాళ్ళ ఇల్లంతా పరిశీలిస్తే ఒక మూల బొగ్గుల బస్తా కనపడింది. ఖచ్చితంగా అతను తెచ్చి ఉండాలి. అతను ఏం చేశాడు, మణి ఎక్కడ దొరికింది. దొరకగానే మణి చేత్తో పుచ్చుకొచ్చినా జేబులో వేసుకొచ్చినా అంతది తెలిసిపోతుంది. అందుకని ఏం చేశాడు, ఒక బొగ్గుల బస్తా కొనుక్కొచ్చుకొని అక్కడ పెట్టి బొగ్గుల బస్తాలో దాన్ని వేసేసాడు. బొగ్గుల బస్తా మోసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత అడుగడుక్కి ప్రతి 10 అడుగులకి ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. వెనక్కి తిరిగి చూడాలంటే ఇటా తిరగలేదు, నెత్తి మీద బస్తా ఉంది కదా, ఒక అడుగు వెనక్కి వేస్తే కదా వెనక్కి తిరగాలట్టు. మనిషి పూర్తిగా సగపడైనా తిరిగితే గానీ కనపడదు అవతల భాగం. అంతేగా, బస్తా ఉన్నవాడు ఎట్టా మరగమల ఇటా చూస్తాడు, చూడలేకపోతాడు కదా. అందుకని 11 అడుగులు ముందుకి, ఒక అడుగు వెనక్కి కనపడుతున్నాయి. అవి కొంచెం అడుగులు మాసిపోయినాయి, అంటే చాలా సేపు అయిందనమాట. మరి మా ఇంటికి సైనికులు వచ్చారని ఎట్టా కనిపెట్టావయ్యా అంటే, దాందే ఉందండి, సైనికులు కవాతు చేస్తున్నట్టు నడుస్తారు, మనకు మళ్ళీ ఎట్ట పడితే ఎట్టా ర్యాండమ్గా నడవరు. అడుక్కి గ్యాప్ కూడా కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళకి అలవాటు. 4 రోళ్ళు 8 జతలు, అది కూడా సేమ్ గ్యాపులతోటి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సైనికులు అయి ఉంటారని ఊహించాను. వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు, వాళ్ళ మీ వాకిట్లో మట్టి మీద కూడా సేమ్ అడుగులు ఇవి కనపడుతున్నాయి. వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు, వచ్చింది రాజ సైనికులు అని తెలిసింది. వీళ్ళకంటే ముందే అతను వెళ్ళిపోయాడు సైనికుల కంటే, ఎందుకంటే అతని అడుగులు మీ వాకిట్లో చెరిగిపోయినాయి, ముందే వెళ్ళి దాచేసుకున్నాడు. కంసాలు కాబట్టి ఖచ్చితంగా బంగారాన్ని పూడ్చినట్టుగానే దీన్ని పూడ్చిపెట్టాడు. ఆ బస్తా ఎక్కడికి వెళ్ళిందో అక్కడే మణి ఉంటుందని నేను ఊహించాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంతా పరిశీలించి తెలుసుకున్నాను అన్నాడు. ఆయన చాలా ఆశ్చర్యపడి, ఎంత బ్రెయిను, వీడికి ఎంత విజ్ఞానం ఉండాలి. అంతే కదా, ఒట్టి ఐక్యూ ఉంటే సరిపోతుందా? తెలివి ఒకటే కాదు, జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానం వీడికి చదువు వల్ల పెరిగింది. ఆయన రాజుగారి దగ్గరికి తను తీసుకెళ్ళాడు జయదేవుడిని. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి, వీడు చాలా తెలివైనవాడు, హరిశర్మ గారి దగ్గర చదువుకున్నాడు, తనకి రాని విద్య లేదు, మీ దగ్గర మంత్రిగా ఉంచుకోండి అని చెప్పి రాజుగారికి సిఫారసు చేసి జయదేవుడిని మంత్రిని చేశారు. తర్వాత వాళ్ళ అన్నయ్యని వాళ్ళని తెచ్చుకున్నాడు. నిజంగానే ఆ మణి చక్కగా ఎలా పోయిందో అలాగే 3-4 గంటల వ్యవధిలో చక్కగా దొరికేసింది. కథ కంచికి మనం ఇంటికి. రమగారు, మీరు అబ్జర్వ్ చేశారా, చందమామ కథ చెప్పి చాలా రోజులు అవుతుందండి. రకరకాల సిరీస్లు పెట్టినా కూడా మనం చందమామ కథలు కూడా చెప్తూ ఉందాం అప్పుడప్పుడు. తప్పకుండా అండి. పూర్వం మాధవరం అని ఒక పల్లెటూళ్ళలో అవధాన్ గారిని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఈయన పాపం చాలా పేదవాడు, ఏదో యాయవారం చేసుకున్నాడు. అంటే అందరి ఇళ్ళకి పొద్దుటిపూట వెళ్ళి అమ్మ ఈరోజు ముహూర్తం ఇది అని చెప్పేవాడు. చెప్తే వాళ్ళు ఏదో ఇస్తే కూరో కరివేపాకో బియ్యమో వడ్లో పప్పో బియ్యమో తెచ్చుకుని పోషించుకునేవాళ్ళు. ఈయనకి లోటు లేకుండా 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు 6 సంతానం. సంతానానికి లోటు ఉండేది కాదు. పైగా అప్పుడు సంతానాన్ని ఆపే రోజులు కూడా కావు, అవి తెలీదు. సాలొచ్చి మానుకోవాల్సిందే తప్పిస్తే ఇంకా సంతానాన్ని ఆపటం ఇప్పటి రోజులు కావు కదా. ఏదో చిన్న జీవితం ఎలాగోలాగా ఉండేది. అట్లా మీ పిల్లలు కొంచెం పెరుగుతున్న సమయంలో ఆయన కళ్ళు పోయినాయి. కంటి చూపుకి ఏదో సమస్య వచ్చింది, ఆయన కళ్ళు చూపు లేదు. లేకపోయేసరికి ఏం చేస్తారు, ఎట్లాగొట్లా గెంటిచ్చారు. చివరికి ఒక పాత పూరిపాకు ఉంటే అది కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. తర్వాత ఏం చేశారంటే ఆ ఊళ్ళో ఒక ధనవంతుడు, ఒక ఏమన్నాడు వ్యాపారస్తుడు వాకిట్లో ఒక పెద్ద ఇల్లు, ఓ పక్కన చిన్న పంచలాగా ఉంది. ఆ పంచలో నెలకు 4 రూపాయల వడ్డీ అద్దిచ్చి అక్కడ ఉండేలాగా ఏర్పరచుకున్నారు. ఇల్లు వాకిలి లేవు కదా, అదేలేండి. ఈ 6 పిల్లలు భార్యాభర్త అక్కడ ఉండేవాళ్ళు. ఈయన కళ్ళు పోయినాయి, ఆయన ఇళ్ళంబడిపడి తిరగలేడు. ఆ ఊళ్ళో ఒక రామాలయం ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, రోజు పిల్లలు కానీ తల్లి కానీ ఎవరో ఒకళ్ళు ఆయన తీసుకొచ్చి ఈ రామాలయం దగ్గర కూర్చోబెట్టి ఒక గావంచ ఆయన ముందు పరిచి వెళ్ళిపోయేవాడు. సాయంకాలం మళ్ళీ తీసిపోయేవాళ్ళు అనమాట. పొద్దునే కాస్త అన్నం తినేసి వచ్చేవాడు. ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ గుళ్ళోకి వచ్చిన భక్తులు పావలావో 10 పైసలో అరటిపండో లేకపోతే కొబ్బరి చిప్పో ప్రసాదం ఏదైనా చేస్తే అదో, అది కాకపోతే స్వయం పాకం ఇస్తారు. బ్రాహ్మడు కదా, ఎంత చెడ్డా పాపం, స్వయం పాకం ఇచ్చుకోవడానికి అవధాన్ గారు గుడి దగ్గర ఉంటాడు కాబట్టి అది పితృకార్యాలప్పుడు అట్లా ఏవో ఇచ్చేవాళ్ళు. పావలా 10 పైసలు పడేవి. దేవాలయంలో దండం పెట్టుకుని సాయంకాలం అయ్యేసరికల్లా పిల్లలో తల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ఈయన పడిన వస్తువులు మూట కట్టుకుని ఆయన చేత్తబుచ్చు తీసుకుపోయేవాళ్ళు. రోజు ఇట్లా కూర్చునేవాడు. ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకునేవాడు. ఏమిటి నా పరిస్థితి, కనీసం పిల్లలైనా ఎక్కి రావాలి కదా, ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తాయి ఈ జీవితంతో అని దిగులు పడేవాడు. పెద్ద పిల్లల్లో 2 మగపిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు కూడా ఓ పావలా తెచ్చేవాళ్ళు ఏదో చిన్న పని చేసి. ఇంతమంది ఉన్నారు, 6-8 పొట్టలు నిండద్దు, ఇవి నిండాలి, పై సరుకులు కావాలి, మరి ఇంటి అద్దె ఇవ్వాలి.
కష్టం కదా పాపం. మరి అట్లాగే గెంటుతూ ఉండేవాడు. ఒకనాడు ఏమైంది, ఎవరు తనని తీసుకెళ్ళడానికి ఇంటి నుంచి చాలా లేట్ అయిపోయింది. ఆయన సాయంకాలం అయ్యేసరికి తీసుకెళ్ళిపోయేవాడు, చీకటి పడితే నడవలేడు కదా. అదేలే. అయితే ఎవరు రాపోయేసరికి నేను చూస్తూ ఉండగా ఏమైంది, ఆయన భార్య ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమిటి అంటే ఆవిడ ఏమందంటే, ఏమంటే ఏం చేయాలి, ఆయన డబ్బులు ఈ నెల మనం రెంట్ ఇవ్వలేకపోయాము, 2 నెలలు అయిపోయింది, ఈ కిందటి నెల ఇవ్వలేదు, ఈ నెల కూడా ఇవ్వలేదు, వాళ్ళేమో సామాన్లు అన్నీ బయట పారేశారు, అన్నీ బయటపడిపోయినాయి, ఇంక ఇప్పుడు ఏం చేస్తాము, మన పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చూస్తే గావంచాలో 2 రూపాయలు 2 కాన్లు ఇవి ఉన్నాయి, 2 అరటిపళ్ళు, అంతకంటే ఏం లేవు. ఇవాళ భక్తులు కూడా లేరు. భార్య భర్త ఇద్దరు ఏడుచుకుంటూ దేవుడి దగ్గర దండం పెట్టుకుని మెల్లిగా ఇంటికి నడిచి వెళ్ళారు. సామాన్లు లేవు, ఆ పంచలో నుంచి బయట పారేస్తారు వాళ్ళ సామాన్లు, వీళ్ళకి అన్నం వండుకునే దిక్కు కూడా లేదు. ఇంటికి వెళ్ళాక ఏం చేశారు, అక్కడ దాకా వెళ్ళి బయట పడేశారుగా. ఆ ఎదురుగుండా ఓ చెట్టు, ఏదో పెద్ద చెట్టు ఉంటే దాని కింద ఒక గట్టు ఉంటే ఇవాళకి పొయ్యి ఇక్కడ పెట్టుకుని వండుకుందామని పిల్ల జల్ల అందరూ కలిసి ఆ సామాన్లన్నీ బయట విసిరేసినవన్నీ ఆ చెట్టు కిందకి చేర్చుకున్నారు. ఇంతలో ఏమైంది, చీకటి పడే వేళకి సాయంకాలానికి ఈయనని తొందరగా తీసుకెళ్ళిపోతారు. రాత్రికి వచ్చే భక్తులు ఉంటారు కదా. ఈ సాయంకాలము ఇక్కడ హడావిడంతా చేసినటువంటి ఆ వ్యాపారస్తుడు, ఆ శెట్టి గారు, ఎవరింట్లో అయితే వీళ్ళు అద్దెకున్నారో ఆయన గుళ్ళోకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా పూజారి గారికి ఏదో చిన్న ఇబ్బంది వచ్చి ఆయన హారతి ఇవ్వకుండా ఇంటికి వెళ్ళాడు. ఈయన బయట కూర్చున్నాడు, హారతి తీసుకుని వెళ్ళాలని. ఇంతలో ఏమైందంటే సీతారాములు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు విగ్రహాలు. సీతాదేవి, ఏమిటండి పాపం ఇతను చూడండి ఇట్లా ఉన్నాడు, వాళ్ళని చూస్తే బాధేస్తుంది, అవధాని రోజు వచ్చి కూర్చుంటాడు, పాపం భార్య కూడా ఏడుస్తుంది, ఆ పిల్లలతో ఏమైపోతాడు పిచ్చి బ్రాహ్మడు, పాపం గుడ్డివాడు కూడాను, కాస్త కరుణించవచ్చు కదా అన్నది. అనేసరికల్లా రాముల వారు అన్నట్టు, కరుణించకపోవడానికి ఏమిటి, ఏదో రకంగా అన్నం ఏర్పాటు చేస్తున్నాము, అతనికి కర్మశేషం, కర్మని అనుభవించవలసిందే అంటే ఆవిడేమంటే కర్మలన్నీ తర్వాత చేయొచ్చు, తర్వాత కాలంలో అనుభవిస్తాడులేండి, కనీసం కాస్త డబ్బైనా ఏర్పరచండి అని ఈవిడ పోట్లాడింది అనమాట. ఇంతకంటే కర్మానుభవం ఇంకేం చేయించాలి, పెద్ద సొంత ఇంట్లో నుంచి పంచలోకి చేర్చాం, పంచలో నుంచి రోడ్డు మీదకి చేర్చాం, అయిపోయింది ఇంకా కర్మశేషం, మీరెవరు చెప్తారో నాకు తెలీదు, ఇతనికి ఏదైనా ధనం వచ్చే ఏర్పాటు చేయండి అంతే అని చెప్పింది అనమాట సీతాదేవి. అనగానే సరే ఈయన ఏం చేశాడు, రాములు వారు ఆంజనేయ స్వామి ఎదురుగుండా కనపడుతున్నాడు, సీతారామ లక్ష్మణులు ఇక్కడ నుంచున్నారు, ఆంజనేయ స్వామి ఉంటాడు కదా. ఆంజనేయ స్వామికి, హనుమ విన్నావు కదా అమ్మగారి ఆజ్ఞ, 1,00,000 రూపాయలు ఏర్పాటు చేయి వీధ బ్రాహ్మడికి పాపం అంటే, అలాగే ప్రభు అన్నట్టు ఆంజనేయ స్వామి. ఈ మొత్తం మాటలు వినేశాడు శెట్టి గారు. ఇంకేముంది, 1,00,000 వస్తుంది అవధానికి, ఇప్పుడు ఆయన ఇవ్వన్నాడు, ఈయన ఇస్తానన్నాడు అంటే పడేస్తారనమాట. అంతేగా, డబ్బులు ఎలా వస్తాయి, లేకపోతే సడన్గా ఎలా వస్తాయి చెప్పు, ఎవరైనా పడేసి చేయాలి. వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, పొలం దుంతుంటే ఏదో దొరికింది అనుకోవచ్చు, ఇల్లు కడుతుంటే దొరికింది అనుకోవచ్చు, పునాది తవ్వుతుంటే దొరికింది అనుకోవచ్చు, పునాదులు లేవు, ఇల్లు లేదు, వాకిలు లేదు, ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇది కాదనమాట, వీళ్ళకి ఈయనకి అవధానికి డబ్బు ఇస్తారు వీళ్ళే. అక్కడి నుంచి లబలబలాడుతూ పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి అవధాని గారి కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, మావాడు అప్పడు దుర్మార్గుడండి, మా పనివాడు అప్పడు వెంకడు ఇద్దరు పనివాళ్ళు, వాళ్ళిద్దరు కలిసి సామాన్లు బయటపడేశారనమాట. నేనుండగా ఇంత పని జరగనిస్తానా, మీరు ఎంతో మంచివాళ్ళు, వచ్చి ఉండండి, పంచలో వచ్చి ఉండండి అని బతిమలాడితే ఈయనేమో సరే మరి ఏదో ఒకటి కావాలిగా, పంచలోకి చేరారు. పంచలోకి చేరంగానే ఈయన ఏమన్నాడు, 10 రూపాయలు తీసి అవధాని గారి చేతిలో పెట్టపోతే ఆయన నాకొద్దు, నేను తీసుకోను అన్నాడు. కాదు పోనీ 10 రూపాయలు చిన్నది, ఈ 100 రూపాయలు తీసుకోండి, చేసిన అపరాధానికి నాకు మన్నింపు కావాలి, ఈ 100 తీసుకోండి అంటే, చీచి డబ్బులు తీసుకుని ఆయన, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎరగను, ఈ ఐవారం చేస్తాను అంతే, నేను నీ డబ్బులు నాకెందుకు నాయన, ఏదో ఆసరా చూపించావు, కాస్త రెక్కాడితే రేపొద్దున మీ 2 నెలల అద్దె మేము ఇచ్చేస్తుంటే, అయ్యో అద్దొద్దు ఏమొద్దు, 100 తీసుకోండి అని ఎంతగానో బతిమలాడేసరికల్లా ఒప్పుకోవాలి ఆయన. ఒప్పుకోకపోతే అది కాదండి, ఓ పని చేద్దాం, మీరు రేపు మీ పల్లెల్లో మీ గావంసా మీద ఏది పడితే అది నాకు ఇద్దరు కానీ 100 తీసుకోండి అన్నాడు. ఆయన ఒప్పుకోలేదు. నా గావంసాలో పడ్డది నాది, భగవంతుడు నన్ను కరుణించి ఇచ్చింది, రామార్పణం అనుకుంటాను నేను, అది కూడా రామార్పణమే, రాముడే ఇచ్చాడు, అది రామార్పణమే, నీకు ఇవ్వటం ఏమిటి నాయన అన్నాడు. పోనీ 100 కాదు 1000 ఇస్తా, మీకు రేపొద్దున పడేది నాకు ఇవ్వండి అంటాడు. రేపు మీ గావంసాలో ఏది పడితే అది నాదనండి చాలు, మీకు 1000 ఇస్తాడు. ఆయన ఒప్పుకోవాలి. అట్లా బేరం 50,000కి పెంచాడు. 50,000 రూపాయలు ఇస్తాను మీకు,
పుచ్చుకోండి, రేపు మీ గావంచాలో పడేది నాకు ఇవ్వండి. ఆయన ఏమంటాడు, గావంచాలో ఏది పడితే అది భగవంతుడు నన్ను కరుణించి ఇచ్చేది, నీకెందుకు ఇస్తాను? అది రామార్పణమే, నన్ను తినమని ఇచ్చాడు, నీకు ఇవ్వనంటాడు. ఇంకా బాగా ఆలోచించి 1,00,000 వస్తుంది రేపు, 50 తోటి ఎందుకు, పోనీ 75 దాకా వెళ్దాం, 25,000 మిగులుతుంది కదా మనకు అనుకుని 75,000 ఇస్తానన్నాడు. అయినా కూడా ఆ పిచ్చి బ్రాహ్మడు ఒప్పుకోలే, కాదన్నాడు. అట్లా చేయకూడదు, వ్యాపారం ఎట్లా చేస్తాను, నేను బ్రాహ్మణ్ణి, నేను నిర్ధనుణ్ణి, భిక్షం అడుక్కునేవాడిని, నా దగ్గరకు వచ్చింది నేను నీకు అమ్ముకోకూడదు, నేను నీకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తా, ఇచ్చేయడానికి భయంగా ఉంది, నీకు ఇచ్చేయమని అనకూడదు కదా, అందుకని ఇది ఇస్తానంటున్నాడు. ఏం చేయాలో తెలియలే. ఈ లోపల సావిత్రమ్మ గారు, ఆయన భార్య ఉంది కదా, ఆవిడ అంది, మీరు ఊరుకోండి, ఆయన సైగ చేసి బయటికి తీసుకెళ్ళి, ఆయన అలాగే అంటారు, నేను ఇప్పిస్తాలేండి, మీరు డబ్బులు తెచ్చి ఇచ్చేయండి, రేపు గావంచాలా పడిన ప్రతిదీ మీదే, అమ్మ ఒట్టేయండి అన్నాడు. ఒట్టుకేముందని, నా భర్త మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, రాముడి మీద ఒట్టు. శభాష్, ఎంతో బాగుందిగా. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు శెట్టి గారింటికి. వెళ్ళిపోయి 75,000 రూపాయలు తెచ్చి పోసేసాడు బాకి. పరిగెత్తుకుంటూ మళ్ళీ పట్టుకొచ్చేసాడు. ఆవిడ ఏం చేసింది, వెంటనే డబ్బులు దాచుకొని జాగ్రత్త చేసుకుంది. సరే నాయనా మంచిది అన్నది. మర్నాడు పొద్దున్నే అవధాని గారికి స్నానం చేయించారు, తిన్నామని తీర్చిదిద్దారు, తీసుకుపోయి దేవాలయం దగ్గర కూర్చోబెట్టేసరికల్లా సరే ఆ పూట ఏమైంది, ముందు రోజు ఏకాదశి, ద్వాదశి వాళ్ళే జనం తక్కువ ఉన్నారు, త్రయోదశి ఆ రోజున శివాలయానికి జనాలు ఎక్కువ మంది వెళ్తారు, రామాలయానికి ఎక్కువ మంది రారు. ఏమీ రాల. 2 ఏగానీళ్ళు పడ్డాయి. తర్వాత ఒక బాగా మాగిపోయిన 2 అరటిపళ్ళు, ఒక సగమే ఇంతే ఉన్న కొబ్బరి చిప్ప పడేసి సాయంకాలం అయిపోయింది. చూస్తే ఏమీ లేదు. సావిత్రమ్మ గారు వచ్చింది, గావంచాలో ఏది పడితే అది మూట కట్టి ఈయన చేతిలో పెట్టేసరికి ఈయన నిర్ఘాంతపోయాడు. ఇదేంటి 1,00,000 పడుతుంది అనుకున్నాం, పడలేదు. చూస్తుంటే సావిత్రమ్మ గారు లేచి భర్తను తీసుకెళ్ళిపోయింది. ఇంకా అక్కడ గావంచాలేదు, ఏం పడుతుంది, ఆవిడ తీసుకెళ్ళిపోయింది. ఈ లోపల పొద్దున్నే భర్తను ఇక్కడ కూర్చోబెట్టి ఆవిడ ఊళ్ళో ఇల్లు వాకిలి ఏర్పాటు చేసుకుంది. ఒక 5-6 వేల రూపాయలకి ఇల్లు కొనేసుకుంది, పిల్లలకి ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనేసేసింది, డబ్బులు ఎక్కడెక్కడ దాచిపెట్టాలో మధ్యాహ్నం సాయంకాలం 4 అయ్యేసరికి మొత్తం ఏర్పాటు చేసేసి పిల్లల్ని ఎలా తీసుకుని వెళ్ళిపోయి. ఈయన ఏం చేయాలి, 75,000 రూపాయలు ముందు రోజు రాత్రి పోసేసాడు, బిక్కమొహం వేశాడు. సరే ఆలోచించాడు, రాముడిని నేను నిలదీయాలనుకున్నాడు. ఓకే, లోపలికి వెళ్ళాడు గుళ్ళోకి. రాముడు వైపు చూస్తే ఆయన చిదానంద సిద్ధులాస స్వరూపం చూస్తున్నాడు. ఈయన కాదు, ఈయన ఏం చెప్పాడు, హనుమ డబ్బు ఇవ్వు అన్నాడు. హనుమ ఇస్తా అన్నాడు కాబట్టి వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ముందోసారి దండ పెట్టాడు. ఏమన్నా పెద్ద మనిషి అయ్యా నువ్వు మహారామభక్తుడు అని చెప్పుకుంటావు, ఆయన పక్కన ఇమ్మన్నాడు, నువ్వేమో ఇస్తానంటివి, ఏం పడింది, కులిపోయిన అరటిపళ్ళు ఇప్పించావు, అంతకంటే ఏమైనా ఉందా అన్నాడు. అనేసి ఏం చేశాడు, మనం ఉద్రేకం వచ్చేసరికల్లా అవతల వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం, ఇది దేవుడితో సంభాషణ కాదు, వ్యక్తితో సంభాషణ అంతే అని చెప్పేసి ఇట్లా విసురుగా మాట్లాడుతూ ఏం చేశాడంటే ఆంజనేయ స్వామి విగ్రహం మీద చెయ్యేసాడు. చెయ్యేసిన మరుక్షణం ఆంజనేయ స్వామి వెనకాల ఇట్లా తోక ఇట్లా రింగులాగా చుట్టుకుని ఉంటుందా, ఆ తోక ఇటు కదిలి ఈయన చెయ్యి చుట్టేసింది, పట్టేసుకుంది తోక. అక్కడి నుంచి ఈ తోక వదలటం లేదు. ఇంతలో రాముల వారి శబ్దం వినపడింది. ఆ హనుమ నిన్న చెప్పిన పని ఏం చేసావు అని. ఆంజనేయ స్వామి వెంటనే చెప్పాడు, 75,000 నిన్న రాత్రే ఇప్పించేశాను ప్రభు, 25,000 ఇస్తే గాని వదలను మరి అన్నాడు. అనేసరికి ఇప్పుడు ఏం చేయాలి, ఆంజనేయ స్వామి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేస్తా, గదుచుని నెత్తి మీద ఒకటి కొడతాడు అంతే కదా. కాసేపు నుంచున్నాడు, ఆయనకు అర్థమైపోయింది ఇది లాభం లేదు, నా తోక తన్ని ఎంత విదిలించుకున్నా అదేమో రాతి విగ్రహం, ఆ తోక ఎట్లా చుట్టుకుందో తన్ని ఎలా పట్టిందో అర్థం కాలేదు. ఇక లబోదిబో కేకలు పెట్టాడు పూజారి గారు. అదేంటండి అలా అయిందంటే అది అలా ఎట్లా అయిందో తెలీదు, మా పని వాళ్ళని ఎవరినైనా పిలవండి అంటే పూజారి గారు పరిగెత్తుకుంటూ పోయి ఊళ్ళో అందరినీ పిలుచుకొచ్చాడు. మరి ఇలాంటి వింత జరిగితే ఊరుకుంటారు, పని వాళ్ళని పిలుచుకొచ్చారు. ఒరే ఇంట్లో అమ్మగారిని అడిగి ఎనపెట్లో 25,000 రూపాయలున్నాయి, అవధాని గారింటికి పంపించి రండిరా అన్నాడు. ఓకే, ఇంకా వేరే దారిలేదు, ఊళ్ళో జనం అంతా చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతుందా అని. సరే వాళ్ళు పని వాళ్ళు ఇద్దరు పోయి అప్పడు వెంకడు అమ్మగారి దగ్గరికి వెళ్ళారు, 25,000 తీసుకున్నారు. అవధాని గారు ఇల్లు కొనుక్కున్నారు అక్కడెక్కడో, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడికి పోయి పరిగెత్తుకుంటూ అక్కడ డబ్బులు ఇచ్చేసామండి అని వచ్చి చెప్పాక అప్పుడు తోక వదిలింది. జనం చూస్తుండగానే తోక వదిలిపెట్టింది అనమాట. బతుకు జీవుడా అని వెధవ ఆసిపోతానానికి నాకున్న ఆస్తి చాలదు, బ్రాహ్మడికి 100 రూపాయలు ఇద్దామని లేదు, 4 రూపాయల అద్దెకి వాళ్ళని రోడ్డు మీద పెట్టినందుకు కదా ఇది జరిగింది, ఈ 1,00,000 ఇవ్వాల్సి వచ్చింది. ఊళ్ళో జనమంతా చూశారు. ఇప్పుడు తన అవధాని గారికి డబ్బు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిపోయింది. దాంతో నోరు గట్టిగా మూసుకుని ఊరుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. మరి అంతే, బుద్ధి వస్తుంది క్రమంగా. కథ కంచకి మనం ఇంటికి. సూపర్ రమ్మగారు, చాలా బాగుంది కదా.
రమగారు ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? ఆకతాయి కథ చెప్తాం. కొంతమంది ఉంటారు, వాళ్ళకేం పెద్ద దాని మీద రాబడి ఉండకపోయినా ఇతరులను పీక్కు తిని ఏడిపించుకు తినేవాళ్ళు, వేళాకోళం చేసేవాళ్ళు, ఏడిపించుకు తినేవాళ్ళు, ఏమనాలి టక్కరితనంతో మోసగించేవాళ్ళు, ఎరకాటల్లో పెట్టేవాళ్ళు, ఇలా తమాషాగా ఉంటారు. చందమామ కథల్లో కథ ఎప్పుడో చదివాను నేను. అది చెప్తామా వద్దా అని ఆలోచించి ఊరుకున్నా. ఎందుకు రమగారు? గుర్తొచ్చింది. ఎందుకు వద్దనుకున్నా? ఆకతాయి కదా ఎందుకన్నా? అది నేర్చుకుంటారట? ఏమోలే, ఏమిటో. ఇప్పుడు ఏంటంటే మనం ఖలీఫా కథలు చెప్తున్నాము, చైనా జానపద కథలు అలాంటివి చెప్తే ఫ్రాన్స్ జానపద కథలు, మీరు ఇలాంటివి చెప్తారేంటి? అలాంటి భావాలు వస్తున్నాయి. కథలు వెతకలేక చచ్చిపోతున్నాను నేను. కథల్లో కూడా ఇలాంటి భావాలు ఉంటాయి. భావాలకి తక్కువే ఉండదు, మనకి చాలా ఉంటాయి. కథ కాదా ఇంపార్టెంట్? కథ ఒకటే ఎందుకు అవుతుంది జయ? అట్లా అంటే పలానా స్టోరీలే చెప్పాలని అలా గిరిగీసుకుని కూర్చుంటే ఇన్ని స్టోరీలు ఎలా చెప్పగలుగుతామండి? కొన్ని వేల స్టోరీస్ కదా. అవన్నీ ప్రశ్నలు మీరు వేయకూడదు, మేము ఇలాగే అంటాం. అంతేనా? మేమంతే. ఏదైనా చెప్పగానే మీరు గాజులు వేసుకోలేదు, మీ మెడలో మంగళసూత్రాలు ఉన్నాయా, బొట్టు పెట్టుకోలేదు, వాళ్ళు మేకప్ చేసుకున్నారు ఎందుకు, అలాంటివి అడుగుతారు. అంటే అలా ఒక ఉద్రేకం వస్తుంది. మరి అలాంటప్పుడు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేరే కథలు చెప్పవకండి. అలాంటివి కూడా వచ్చినా సరే ఇంకా కథలు లేవు, నాకు దొరికింది కథ చెప్తా అంతే. కాదు రమగారు, మనం తాగే నీరు కానీ పీల్చే గారి కానీ మనది అని రాస్తుంటుందా అండి? అలా ఉండదు. కానీ ఇట్లాగే ఆలోచించలేకపోతే ఎట్లా రమగారు? ఫార్వర్డ్గా ఆలోచించొద్దా కదా? మంచి విషయమా పోని, అది అది వినటం వల్ల మనకు సంతోషం వచ్చిందా, దానివల్ల మోరల్ తీసుకోండి, తీసుకోకపోనివ్వండి. మోరల్స్ పక్కన పెట్టు, కాలక్షేపం ఒక మంచి విషయం కదా. దాంట్లో కూడా ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటే చేసే వాళ్ళకి చెప్పే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుందండి. కష్టమే కొంచెం. అప్పుడప్పుడు కాస్త నేను దీన్ని ఫేస్ చేస్తున్నాను. నాకు పర్సనల్ మెసేజెస్ వచ్చేస్తుంటాయి, మీరు ఇలాంటివి చెప్పకండి, ఫలానా స్టోరీసే చెప్పాలి. సరే, టిల్ అనేవాడు ఒకటి పేరు. ఇదేంటంటే మన దగ్గర ఒక కెమెరామెన్ ఉన్నాడండి, టిల్లు. మన డీజే టిల్లు ఉన్నాడు కదా, అలాగా. ఈ టిల్ ఏంటంటే జర్మనీ కథ. ఇది ఒక పేద సామాన్య కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి చిలిపివాడు, ఏదో ఒక కొంటె పని చేసేవాడు, అల్లరి చేసేవాడు. ఎవరి పైనుంచి దూకుతారో వాళ్ళకి అదేదో దొరుకుతుందని పిల్లల మధ్య పందాలు పెట్టి వాడు మాత్రం దూకేవాడు కాదు, అందరు దూకేవాళ్ళు. చిన్నప్పుడు ఒకటి చెప్తుండేవాళ్ళు, ముక్కు కొక్కితే ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. అందరి పిల్లలందరికీ ముక్కు మీద పుళ్ళే 108 సార్లు కోకాలి. తర్వాత ఏమవుతుంది, ముక్కు మీద ఇక్కడ దూలం మీద పల్చగా ఉంటుంది కదా స్కిన్, అందరి పిల్లలకి ముక్కు మీద పుళ్ళు ఉండేవి. అసలు ఎవడు చెప్పాడో వాడు చచ్చినా గోక్కునేవాడు కాదు. వీడు కూడా అలాంటి వాడు అన్నమాట. అయితే ఇదేంటంటే పాపం తండ్రి చనిపోయాడు. వాళ్ళమ్మ ఇంట్లో ఉన్నవి మన్నవి అవి ఇవి పెట్టి ఎటాగొట్టా సంసారం నడిపింది. ఓ రోజు కూర్చుని ఏడుస్తూ కూర్చుంది. ఎందుకు పనికిరావురా, ఏం పని చేయవు, నీకు ఆటకాయతనము ఆటకాయతనము అల్లరి కొంటెతనము తప్ప, సోమరిపోతువు నువ్వు. 10 రూపాయలు తేలేవు, 10 రోజులు అన్నం గడపలేవు, మీ నాన్న సంపాదించి పెట్టిన తినేసాం, ఆయన కొనిపెట్టినవి మింగేసాం, అన్నీ అయిపోయినాయి, నువ్వు నేను మిగిలాం, ఈ పూరు గుడిసె ఒకటి ఉంది మనకి అనేసరికల్లా అమ్మాట ఏడబోకే, నీకేం కావాలి, డబ్బులే కదా, తిండి అంతేగా, నేను చూస్తాలే అన్నాడు. వీళ్ళు ఊరిలో ఒక ఊరికి చివరగా ఉన్నారు. ఆ ఊర్లో రెండో చివరి వైపుకి ఉన్నటువంటి ఒక బజార్లలో పెద్ద పెద్ద రొట్టెల దుకాణాలు అవి ఉన్నాయి. వీడు మంచి పైలా పచ్చీస్గా కొట్లోకి వెళ్ళాడు. సాధారణంగా బిక్కుబిక్కుమంటూ బిక్కమొహాలు పెట్టుకుని ఉన్న వాళ్ళని చూస్తే జనాలు పసిగడతారు. కాన్ఫిడెంట్గా ఉండేవాడిని చూసి జబర్దస్త్గా లోపలికి వచ్చినవాడు, చేతులు ఆడిచ్చేసేవాడు, చకచకా తలకాయ అటు ఇటు తిప్పేవాడుని నమ్ముతారు. అవును, కాన్ఫిడెన్స్ కావాలి జనాలకి. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో కాదు ముందు కావాల్సింది. బిక్కమొహం వేసుకుని భయంగా చూస్తున్నాడు, అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతారు. ఈ జబర్దస్త్గా వచ్చేవాడిని ఎవడు ఏమడగాడు. లోపలికి వెళ్ళి మా అయ్యగారు ఇది రెండో చివర బస చేశారు, కమ్మటి తీయటి చక్కటి రొట్టెలు కావాలి, చాలామంది ఉన్నాం అని చెప్పి బంగారు కాసుకి సరిపడా రొట్టెలు ఇచ్చి పంపించు నాతో మనిషి, నేను అవన్నీ మోసుకెళ్ళలేనన్నాడు. పెద్ద తట్ట నిండా వస్తాయి, మనిషిని ఇచ్చి పంపించు, కాసు వాడికి ఇచ్చి పంపిస్తా. బాగుందిగా. షాపు వాళ్ళకి అలా అలవాటే, మొత్తం సరుకు మోసుకెళ్తే షాప్ అబ్బాయి డబ్బులు పుచ్చుకొచ్చేస్తాడు. సరే, ఆ కుర్రాడు షాపులో ఒక అతను ఉన్నాడు, మరీ కుర్రాడు ఏం కాదు, పెద్దవాడు, బుట్ట తట్ట నెట్టి మీద పెట్టుకుని నడుస్తుంటే ఈ టిల్ అన్నాడు, సరిగ్గా పట్టుకో, ఒరిగిపోతుంది, పడిపోతాయేమో రొట్టెలు, అసలే మా అయ్యగారు ఒప్పుకోరు కింద పడితే రొట్టెలు అన్నాడు. అతను వాడు బాగానే నడుస్తున్నాడు,
ఒరిగానా అని ఇలా చూసుకున్నాడు. చూడంగానే ఒక రొట్టె జర్రుమని జారి కింద పడిపోయి. రొట్టె అంటే అవేమిటి బన్నులు, ఓకే. బన్స్ అంతంత ఉంటాయి, ఇట్లా కొంచెం దెబ్బరొట్టెలు లాంటివి. పడిపోయి పడంగానే గట్టిగా అరిచాడు ఈ టిల్లు. అయ్యో అయ్యో ఇంకేముంది, కింద పడేసేసావు, ఓ పని చెయ్యి, నేను ఇక్కడ నుంచుట, ఈ రొట్టె పుచ్చుకుని షాప్కి వెళ్ళిపో, అది అక్కడ పెట్టి మీరు ఎవరన్నా తిందురు కానీ, కింద పడిన రొట్టె మా అయ్యగారు తినరు, ఆయన గొప్పతనాన్ని చాలా తక్కువ, ఇంకో రొట్టె పుచ్చుకురా, నేను ఇక్కడే నుంచుంటా అన్నాడు. ఇంత బరువున్న తట్ట వాడేం చేసుకుంటాడని వీడు నాదే తప్పు అనుకున్నాడు. ఆ బుట్టలు మోసే అతను గబగబా నడుచుకుంటూ పోయాడు. అతను అటు తిరగంగానే ఈ బుట్టను నెత్తి మీద పెట్టుకుని పరిగెత్తేసాడు. వాళ్ళ అమ్మకి తీసుకెళ్ళి చూపించాడు. అమ్మ చూసావా, తియ్యటి రొట్టెలే, వెన్నబూసినవి, పంచదార జల్లేరు, ఎన్ని రోజులో వస్తాయి, హాయిగా తిందాం, మనకు కావాల్సిన రొట్టెలే కదా. ఆ ప్రాంతంలో రొట్టెలే తినేవాళ్ళు. ఏదో కాస్త అవి ఇవి బియ్యంతో పల్చగా జావ లాంటిది కాచుకునేవాళ్ళు. ఆ మాత్రం బియ్యం ఉన్నాయి, రొట్టెలు కావాలి ప్రధానంగా. 10 రోజులు గడిచినాయి. గడిస్తే వాళ్ళమ్మ 10 రోజులు అవ్వగానే, ఒరే నువ్వు తెచ్చిన బుట్టెడు ఎన్నాళ్ళు వస్తాయిరా, రొట్టెలు కాస్త అయ్యే పోయినాయి, మళ్ళీ మొదలెట్టేమో మళ్ళీ మొదటికి వచ్చాం మనం అని తెగ తిట్టిపోతుంది. అంతే కదా, ఎవరి దగ్గరైనా పని చేస్తాలేవే అన్నాడు. అయితే ఏమైంది, ఒక రొట్టెల కర్మాగారంలో చేరాడు. అది రొట్టెలు చేసే బేకరీ. అయితే ఆయన సాయంకాలం అయ్యేసరికి వీడికో 4 రొట్టెలు చేతిలో పెట్టేవాడు. డబ్బులు ఇవ్వాలి, ఇంకా డబ్బులు ఇవ్వాల, ఏ రోజుకి ఆ రోజు కూలీ ఉంటుంది. అయితే 2 రోజులు పనిచేశాడు. 3వ రోజున ఆయన్ని ఎవరో పిలిచారు. ఒరే నాయనా, నేను వచ్చేది, నేను వెళ్ళొస్తాను, ఈ లోపల నువ్వు కాలుస్తావా అన్నాడు. ఏం కాల్చమంటారు అన్నాడు. ఏం కాలుస్తావురా, గుడ్లగూబలు కోతులును వాటిని కాలుస్తావా, రొట్టెలు కాల్చు, పింజారి వెదవా, బుద్ధి లేదు నీకు అని కేకలేసి వెళ్ళిపోయాడు. వీడేం చేశాడు, ఆ మొత్తం మైదా పిండి అంతా చక్కగా నున్నగా చేసి రొట్టెలు గుండ్రంగా చేయాలి కదా, ఒకటేమో గుడ్లగూబ ఆకారంలో, ఒకటేమో కోతాకారంలో చొప్పున ఇన్ని గుడ్లగూబలు ఇన్ని కోతులు చేసి అక్కడ పెట్టాడు. చేసి అవన్నీ కాల్చేసాడు. ఆ యజమాని వచ్చాడు. వచ్చి చూసేసరికి ఏముంది, గుడ్లగూబ ఆకారంలో కొన్ని రొట్టెలు, కోతాకారంలో కొన్ని రొట్టెలు. హాత్ తేరి అని ఆయన అరిచర్చి పోటాడండి. మీరే కదండి చెప్పారు కోతులు గుడ్లగూబలు కాల్చమన్నారు, ఎవరికైనా ఆర్డర్ ఉందేమో నేను కాల్చాను అన్నాడు. అనగానే ఆయన తెగదిట్టిపోసి, పిండి డబ్బులు పెట్టు, అక్కడ పెట్టు, నువ్వు నీ రొట్టెలు నువ్వే పట్టుపో, ఏం చేసుకుంటే అది చేసుకో వెదవా అని తెగదిట్టాడు. తిట్టేసరికల్లా వీడేం చేశాడు, వాడి దగ్గర ఏదో కొద్దిగా చిల్లర పైసలు, మీరు నాకు 2 రోజులు కూలీ ఇవ్వాలిగా, ఆ కూలీ డబ్బులు మినహాయించేసుకోండి ఈ పిండికి, ఇంకేదో ఒక పావలాన 10 పైసలు ఉంది, పావలా కూడా ఉంచుకోండి అని ఆ 2 బుట్టల్లో ఇన్ని గుడ్లగూబ రొట్టెలు ఒక దాంట్లో, కోతి రొట్టెలు ఒక దాంట్లో పుచ్చుకుని పోయాడు. వాటి మీద పంచదార జల్లించుకుని వెళ్ళి ఏం చేశాడంటే, బిస్కెట్లు లాంటివి అనమాట, అవి అంతంతవి చేస్తారు, నాన్స్ అవి ఉంటాయి కదా, నాన్ రొట్టి అంటారు వాటిని. అక్కడి నుంచి వెళ్ళి ఒక చర్చి దగ్గర బయటకు వచ్చినాడు. కోతులు కావాలా, గుడ్లగూబలు కావాలా, కోతులు కావాలా, గుడ్లగూబలు కావాలా అని అరుస్తూ. పిల్లలు సరదా పడతారు ఆ బొమ్మలు చూసి. కొంతమంది కొనుక్కున్నారు. ఇంచుమించుగా ఖర్చు అయిపోయినాయి. డబ్బులు చేతిలో పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. జనం అంతా తెగ నవ్వారు. ఎట్లా చేసావురా, ఏం చేసావురా అని అడిగితే, ఒక గదిలో ఒక కొట్లో చేరానండి, ఆయన కోతులు కలుస్తావు గుడ్లగూబలు కలుస్తావు అన్నాడు, 2 కాల్చి చూపించాను అన్నాడు. ఏదైనా రొట్టె పిండే కదా, అంతేగా. అంటే కోతుల్ని గుడ్లగూబలు ఇనాస్పీషియస్గా ఫీల్ అవుతారు, అపవిత్రమైన వాటికి. పిల్లలకి సరదాగా ఉంటుంది, బొమ్మలు కొనుక్కుంటారు కదా, అట్లా శుభ్రంగా తినేశారు. ఇలాంటి పనులు ఎన్ని చేసేవాడో అటిల్లు. సరే, క్రమంగా కొంచెం పెద్దవాడయ్యాడు. జనాలు గుర్తుపట్టారు వీడిని, వీడు కొంటేవాడు, ఇలాగే ఏదో చేస్తాడు, ఎప్పటికప్పుడు ఇంతే పని చేస్తాడని. ఈ టిల్లుకి ఏ పని చేతకపోయినా ఇలాగే జనాల్ని మోసం చేసి ఎట్లాగొట్లా ఓ గుర్రం కొనుక్కున్నాడు. ఆ గుర్రం మీద తిరుగుతూ ఇట్లాగే జనాల్ని ఏడిపించుకు తింటుండేవాడు. ఓసారి ఆ గుర్రం వేసుకుని తిరుగుతుంటే ఒక పాల కేంద్రం లాంటిది ఒకటి కనపడింది. అక్కడ చాలామంది ఆడవాళ్ళు పాలు పోస్తున్నారు. పోస్తుంటే వీడేం చేశాడు, ఒక గంగాళం కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చి అక్కడ పెట్టి, ఈ గంగాళం నిండేదాకా పాలు పోయండి, మీకు డబల్ ఇస్తానన్నాడు. వచ్చిన ప్రతి వాళ్ళు గంగాళం నిండా పాలు పోసేశారు. పాలు పోసేసాక ఇతను అన్నాడు, వచ్చే వారం వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అనేసరికి వాళ్ళంతా పోట్టాడారు. డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. అయితే మీ పాలు మీరు పట్టుకోండి. ఎవరి పాలు వాళ్ళు పట్టుకుపోవాలంటే లైన్గా ట్యాప్ కింద నిలబడ్డట్టు ఎందుకు నిలబడతారు, జనాలు తొక్కిసలాటై సగం పాలు కిందే పోయినాయి. అయ్యో, అక్కడంతా జనాలు చుట్టూతా చేరి సరదా చూస్తున్న వాళ్ళంతా చూస్తూ ఉండగానే ఇటిల్లు కాస్త వెళ్ళిపోయాడు. ఇట్లాంటి పనులు చేసేవాడు అనమాట. అయితే ఏమైంది, క్రమంగా అలా ఇలాంటి పనులే చేస్తుండేవాడు. అయితే కొన్ని రోజులకి ఏమైంది, ఏమి డబ్బులు మిగల్లా అతని దగ్గర. వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది.
ఈ గుర్రం ఒకటే ఉంది. గుర్రాన్ని అమ్మేయాలనుకున్నాడు. గుర్రాన్నేమో అమ్మడం ఇష్టం లేదు. అమ్మపోతే బండి నడిచేలాగా లేదు. అక్కడి నుంచి ఏం చేశాడు ఆలోచిద్దామని ఒక కొట్టంలో గుర్రాన్ని కట్టేశాడు. కట్టేసి బయట బూర్రాసి పెట్టాడు. నా దగ్గర ఒక అత్యద్భుతమైన గుర్రం ఉంది. తల ఉండే చోట తోక, తోక ఉండే చోట తల ఉన్నాయి. దానికి తల ఉండాల్సిన చోట తోక ఉంది, తోక ఉండాల్సిన చోట తల ఉంది. బ్రహ్మాండంగా పరిగెడుతుంది, మామూలుది కాదు అది. చూడదలుచుకున్న వాళ్ళు తలా ఒక రాకాసు ఇవ్వండి అని పెట్టాడు. గుర్రం కనపట్ల, అందరు సందులో నుంచి చూస్తున్నారు, కనిపించట్లే. అదంతా పకడ్బందీగా కట్టేస్తుంది. సరే ఏముంది, జనాలు ఒక రాకాసే కదా, బోళ్ళంతమంది రాకాసులు ఇచ్చారు, జేబులు నిండిపోయినాయి. టడా ఆయన పెద్ద మ్యూజిక్ పెట్టి ఆ గుర్రాన్ని బయటికి తీసుకొచ్చాడు. చూస్తే అందరూ ఇదేంటి మామూలుగానే ఉంది కదా అన్నారు. మెళ్ళో కట్టి ఉండాల్సిన తాడుని తోక దగ్గర కట్టాడు. చూసుకోండి వింత గుర్రం. జనాలంతా పగలబడి నవ్వారు. రాకాసులు ఇచ్చిన వాళ్ళు కాసు కోసం ఏం పోట్లాడతారు? అదే కదా. కొన్నాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి. ఇలా ఎన్ని కోతి పనులో చేసేవాడు. ఒకసారి ఏమైంది, ఇతను ఒక నగరంలో నుంచి లోపలికి వెళ్తుంటే ఒక 12 మంది బిచ్చగాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు పాపం చాలా బాధపడుతుంటారు. బిచ్చగాళ్ళు అంటే ఏంటి, గుడ్డివాళ్ళు, అందరూ గుడ్డివాళ్ళే. వాళ్ళు ఎవరో ఒకళ్ళ సహాయంతో అక్కడికి వచ్చి కూర్చుంటారు. సాయంకాలం మెల్లిగా వెళ్ళిపోతారు. ఈయన అన్నాడు వాళ్ళ దగ్గరికి, నేను మీ అందరికీ తలా ఒక బంగారు కాసు ఇస్తా. 12 మందికి 12 కాసులు. చక్కగా ఊళ్ళో సత్రం ఉంది కదా, వాళ్ళ ఒక వారం రోజుల పాటు మీరు హాయిగా తిని పడుకుని విశ్రాంతి తీసుకోండి. అంటే బాబాయ్య నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత దానపరుడివి అని వాళ్ళంతా సంతోషించారు. ఒట్టిగా వెళ్ళి అక్కడ పడుకుంటామంటే ఆయన ఒప్పుకోడు. బంగారు కాసులు ఉన్నాయి కదా, సరే ఇదిగోండి 12 కాసులు అన్నాడు. ఈ 12 మంది ఏమనుకున్నారు, తమలో ఎవరో ఒకడా 12 కాసులు తీసుకున్నారనుకున్నారు. ఎవ్వరికీ ఇవ్వలాతను, ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళు తమ దగ్గర బంగారు కాసులు ఉన్నాయన్న దిలాసాతోటి ఊళ్ళో నగరంలోకి వెళ్ళిపోయి, నగరంలో ఒక పేరెన్నిక గన్న సత్రం, అక్కడ చాలా పెద్దది, స్నానశాలలు ఉన్నాయి, లోపల ఎంతో చక్కటి భోజనం దొరుకుతుంది, హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి ఎంత బాగుంటుందో వాళ్ళ దగ్గర. అందులోకి పోయారు. పోయేసరికి ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నారని సత్రం యజమాని వీళ్ళని అదిలించాడు. ధర్మసత్రం ఏంటి, ధర్మసత్రం అని మేము అనుకోలేదు, మాకు తెలుసు ఇది పెయిడ్ సత్రం అని. మా దగ్గర 12 బంగారు కాసులు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక బంగారు కాసు ఇస్తాం. ఎన్ని రోజులు ఉంచుకుంటామంటే వారం రోజులు ఉంచుకుంటాను అన్నాడు. ఒక కాసుకి 1 వీక్. హాయిగా వారం రోజులు సుఖంగా ఉన్నారు వీళ్ళు. వారం అయ్యేసరికల్లా వాడికి వారం అయిపోయింది, నా డబ్బులు ఇచ్చి కదలండి అన్నారు. అలాగే తీసుకో అన్నారు. తీసుకో అంటున్నారు. ఇందులో వీళ్ళలో ఒకడన్నాడు, ఒరే బంగారు కాసులు ఎవరున్నాయో ఈయనకి ఇవ్వండిరా అన్నాడు. నా దగ్గర లేవంటే నా దగ్గర లేవన్నారు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది బంగారు కాసులు ఎవ్వరికీ ఇవ్వబడలేదు. అక్కడి నుంచి గట్టిగా అరిచి అతను ఏం చేశాడు, వీళ్ళందరినీ బందిఖానాల్లో పెట్టాడు. ఆ బయటే ఉంది ఒక దీంట్లో, అందులో వేసి తలుపేసేసాడు చీకటి కొట్లో. టిల్లు మాత్రం వీళ్ళ మీద దృష్టి పెట్టుకుని ఉన్నాడు, గమనిస్తున్నాడు. వచ్చాడు, వచ్చి ఏమిటయ్యా భలేవాడివి, పాపం వాళ్ళకి ఎవరో ధర్మాత్మలో సహాయం చేస్తారని వచ్చారు, ఒక వారం రోజులు ఉంచుకున్నా వాళ్ళని ఏం చేసుకుంటావు కబోది వాళ్ళని పెట్టుకుని అంటే, మరి నేనేం చేయనండి, నా నష్టం ఎవరు పూడుస్తారంటే, ఆ మాత్రం దానం చేసే ధర్మాత్ములు లేరు, ఉన్నారు బ్రహ్మాండమైన వాళ్ళు, ఎంతమంది ఎంతో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. కావాలంటే మీ ఆవిడని నాతో పంపించు, నేను ఆ దానం ఇచ్చేవాడిని ఎవరినైనా చూస్తా అంటే సరేనన్నాడు. సరే అంటే ఇతను ముందెళ్ళి ఒక మత గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక అభాగ్యుడికి సైతాన్ సోకింది, దాన్ని వదలగొట్టాలండి మీరు అంటే, తప్పకుండా నాయన దానికి అభాగ్యులకు సహాయం చేయటమే కదా మతాధికారులది పరిస్థితి, మేము అదే కదా చేస్తాం, తీసుకురా వీలు వెంబడి అన్నాడు. ఈయన పోయి మన టిల్లు వెళ్ళి ఆ సత్రం అధికారి దగ్గరికి వెళ్ళి, మీ ఆవిడని పంపించు, నేను డబ్బిచ్చే మహానుభావుని సెలెక్ట్ చేశాను అన్నాడు. ఈవిని వెంబడి పెట్టుకెళ్ళి అక్కడికి చెప్పాడనమాట. నేను చెప్పిన ఆయన తాలూకు భార్య ఏంటంటే, అమ్మ తప్పకుండా అతను కోరిన సహాయం నేను చేస్తానమ్మా అన్నాడు. అంటే ఈవిడేమనుకుంది, ఓహో సహాయం చేస్తానన్నాడుగా, అందుకని ఇంటికి వెళ్ళి ఆ సత్రం అధికారితో చెప్పింది భర్తతోటి, ఏమండి వాళ్ళని వదిలేయండి, పాపం మతాధికారి సహాయం చేస్తానన్నాడండి, డబ్బులు ఆయన ఇచ్చేస్తాడు, గుడ్డివాళ్ళది పాపం ఎందుకు, ముసలివాళ్ళు గుడ్డివాళ్ళు వదిలేయండి అంటే, అమ్మాయి వారం రోజులు హాయిగా జీవించిన గుడ్డివాళ్ళు తమకి దానం చేసిన వాడిని ఎవరినో శతాయువుగా దీవించి వాళ్ళ దారిని వాళ్ళు పోయారు, ఎక్కడికో వెళ్ళిపోతారు ముష్టడుకోవడానికి. సరే రెండో రోజున సత్రం అధికారి పనులన్నీ చక్కబెట్టుకుని మతాధికారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఇద్దరు కాసేపు డిస్కషన్ చేశాక ఆయనకు అర్థమైంది, తనకి సైతాన్ వదలగొట్టడానికి మాట్లాడి పెట్టారు తప్పిస్తే తనకి డబ్బు ఇవ్వడానికి కాదు అని జనానికి తెలిసింది. అందరూ నవ్వి కేకలేసి ఎక్కిరించుకుని ఇలా సరదా పడేవాళ్ళు అనమాట.
కొన్నాళ్ళు ఇలా గడిచాక మొత్తానికి ఇతన్ని పట్టేసుకున్నారు, అధికారులందరూ పట్టుకున్నారు. ఏంటి, ఇతను అందరినీ మోసం చేస్తాడు. ఇందులో పెద్ద పెద్ద మోసాలు ఏం లేవు, ఒక మాదిరి మోసం కానీ చేస్తాడు. పట్టుకున్నాక ఏం చేశారు, టిల్లుని ఉరిదీస్తామన్నారు, శిక్షలు పడ్డాయి. ఇలా మోసం చేసిన వాళ్ళకి ఉరి శిక్ష ఉంది ఆ ఊళ్ళో. ఉరి శిక్ష వేస్తామని మొత్తం జనం అంతా చేరారు. వాళ్ళలో కొంతమందికి వీడికి ఉరి శిక్ష వేయడం ఇష్టం లేదు, వాడి వల్ల సరదాగా మంచిది, ఎప్పటికప్పుడు ఇలాంటి సంఘటనలు చెప్పుకుని నవ్వుకోవడానికి బాగుంటాయి. అందరూ నుంచున్నారు. నుంచుంటే సరే ఇతనికి ఊరేస్తుంటే ఆఖరి కోరిక చెప్పమన్నారు. టిల్లు అన్నాడు, ఇంతమంది వచ్చారు కాదండి, నా వల్ల ప్రభుత్వానికి ఇంత ఖర్చు అవ్వాలా చెప్పండి, ఓ వజ్రస్థానం, ఓ ఊరేసేవాడు, వాడికి డబ్బులు ఇవ్వాలి, ఇది ఓ కొత్త తాడు, ఇవన్నీ ఎందుకండి వేస్ట్ అనవసరంగా, ఓ పాత తాడు తెప్పించండి అనేసరికి అధికారులకు ఏమనిపించింది, వీడు ఏదో ఖర్చు తప్పిస్తానంటున్నాడే. ఊరేసేటప్పుడు కూడా మళ్ళీ అధికారులు ఆలోచించారు. వాడు చెప్తున్నాడు ఒక ఐడియా, వాడు అలా కన్విన్సింగ్గా చెప్పగలడు అనమాట. వాడు ఏదో ఐడియా చెప్తానంటున్నాడని వాళ్ళు కొంచెం ఆలోచించుకొని సరే అన్నారు. అక్కడి నుంచి వాడిని దింపారు. ఊరు వేసేవాడికి జీతం ఇవ్వాలి, ఈ పని చేస్తుంది, వాడు నెలకి ఇన్నని వేస్తాడు. ఆ వేసిన దానికి ఆ అకౌంట్ నుంచి వీడిని తీసేయచ్చు. కొత్త తాడు కూడా వేస్ట్ అవ్వదు. తాడు తీసి పక్క పెట్టి ఓ తాడు తెప్పించారు, కిందకి దింపారు, ఆ తాడు చేతికి ఇచ్చారు. సరే అన్నారు. అనేసరికి అలాగేనండి, నాకు అవకాశం ఉన్నప్పుడు చేయి తీరిగిన అయినప్పుడు ఈ పాతోడితోటే ఊరేసుకుంటారని జంపు. అలా పారిపోయేవాడు అనమాట. ఆఖరికి అతను చనిపోయేటప్పుడు కూడా ఈ రాజ్యం నాకెంతో మేలు చేసింది, నా మొత్తం యావదాస్తి రాజ్యానికి రాస్తున్నాను అని వీలునామా రాసి చచ్చిపోయాడు. సూపర్. రాజ్యానికే తన డబ్బంతా ఇస్తానన్నాడు, ఇంతమందిని మోసం చేశాడు, వాడి దగ్గర కోట్లు ఉంటాయని సకల రాజమర్యాదలతోటి అతనికి అంత్యక్రియలు చేసి ఆయనకు పెద్ద సమాధి కూడా కట్టారు. అవన్నీ అయిన తర్వాత ఆయన బాక్సులు ఓపెన్ చేస్తే అందులో కంకర రాళ్ళు ఉన్నాయట. చనిపోయేటప్పుడు కూడా తమాషానే, ఆకతాయితనంతో చేశాడు. ఇలా కొంతమంది కనిపిస్తారు. కథలు కొన్ని సరదాగా ఉంటాయి, సరదాగా వినడానికి అంతే బాగుంటుంది. వేరే దేశం వేరే జాతివా అన్న ఆలోచన చేయబోకండి. మంచి చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. చెప్తాం, గుణపాఠం కథ చెప్తాం. గుణపాఠం చెప్పటమా? పూర్వం కోసల దేశానికి మాధవర్మ గారని ఒక రాజుగారు ఉండేవాడు. ఈ రాజుగారు మహామూర్ఖుడు. ఆయన కొన్ని అర్థమయ్యేవి, కొన్ని అర్థం అయ్యేవి కాదు. ఏది అర్థమైంది దాని మీదే ఉండేవాడు. ఈయన మంత్రి మహాదురాశాపరుడు, అసూయాపరుడు కూడా. ఒక్కోళ్ళు అట్లా ఉంటారు కదా. అయితే ఈ పండితులు, కవులు, గాయకులు ఎవరైనా రాజుగారి దగ్గరికి వస్తే రాజు ఏదో వాళ్ళు ప్రదర్శన చేసేవాళ్ళు, విద్యా ప్రదర్శన ఇస్తే ఈయన దానికి 100 అబ్జెక్షన్లు చెప్పేవాడు. ఆ ప్రదర్శన అయ్యాక రాజుగారు వీళ్ళకి 100 వరహాలు ఇవి, 1000 వరహాలు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటే ఇచ్చేవాడు కాదు. ఎన్ని అడ్డంకులో పెట్టేవాడు. అయినా తప్పలేదనుకో, అప్పుడు అందులో ఇంచి కొంత లాగేసి ఏ 4వ వంతో వాళ్ళకి దఖలుపరిచేవాడు, ఇచ్చేవాడు కాదు. అదొక దుష్టబుద్ధి అన్నమాట. అయితే ఇలా ఉంటూ ఉండగా చుట్టుపక్కల ప్రజలకు తెలుసు. కాకపోతే రాజుగారే బేసిక్గా కొంత మూర్ఖుడు కదా, ఎవరు చెప్తారు, ఆయన ఎప్పుడేం చేస్తాడో తెలీదు. అవును. దాంతో ఊరుకునేవాళ్ళు. అట్లా కాలం గడుస్తుంటే ఒకనాడు ఒక పండితుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా చక్కటి కవిత్వము అవి చెప్పగలిగే పాండిత్యం ఉంది. దాంతోపాటు ఆయనకి కళలు, వాటి మీద విశ్లేషణ బాగా తెలుసు. ఒక్కొక్కళ్ళు చదువుకుంటారు కదా, స్వప్నశాస్త్రం అంటారు. అవునవును. కళ ఫలానా రకం కళ వస్తే ఏమిటి అని మనం కూడా కనుక్కుంటూ ఉంటాం. ఇలా కళ వచ్చింది, పీడకళ వచ్చింది, దేవుళ్ళు కనిపించారు, చనిపోయిన వాళ్ళు కనిపిస్తే ఎలా, అలాంటి వాటికి ఆయన సమాధానాలు చెప్పేవాడు. చాలా గట్టివాడు, అందులో మంచి పేరు. సరే ఆయన వచ్చి రాజుగారి దగ్గర బ్రహ్మాండంగా పద్యాలు చదివారు. చదివేసరికి రాజు చాలా సంతోషించి, బాబ్బా ఏం పాండిత్యం అండి మీది, ఎంతో బాగుంది అని మంత్రి ఈయనకి 100 వరహాలు ఇవ్వమని, బంగారు వరహాలు ఇవ్వమని చెప్పాడు. చెప్పేసరికి మంత్రి అన్నాడు, ఏముందండి ఇందులో, ఈ పద్యాలన్నీ పాతవేను, మా నాన్నగారు కూడా ఇలాంటి కవిత్వమే రాసేవాళ్ళు, మా నాన్న గొప్ప కవి మీకు తెలుసు కదా, మంత్రి గారు తండ్రి గారు గొప్ప పండితుడు, కవి, ఆయన చాలా పద్యాలు రాశారు, మా నాన్న చెప్పిన పద్యాల్లాగానే ఉన్నాయి, ఏముంది కొత్త ఇందులో. ఈ పండితుడు రాజుగారి దగ్గర బహుమానం పుచ్చుకొని నాకు కళల శాస్త్రం కూడా తెలుసు, అది మీకు ఏదైనా సమాధానం కావాలంటే నేను చెప్పగలనని అడిగి ఆ స్థానంలో కుదురుకోవాలని అనుకున్నాడు. ఆ కథ ఎట్టాగో పోయింది, ఈ కథ కూడా ఆగిపోయింది. 100 బంగారు నాణ్యాలకి 10 కూడా చేతిలో పడేలాగా లేవు. ఆయన చాలా దూరం నుంచి కష్టపడి అప్పు చేసుకుని మరీ పాపం ఇక్కడికి వచ్చాడు. అప్పుగానే ఉంది. ఇక్కడ ఈయన చెప్పిన కవిత్వం పాత కవిత్వము, కాపీ కవిత్వము అయిపోయింది. దాంతో ఆయన చాలా హతాశుడైపోయాడు. రాజు ఏం చెప్పబోయినా ఆ మంత్రి గారు వినలా.
ఈయన ఏమనుకున్నాడు, ఇట్లా కాదు వీడితోటి దిగాలుగా తల వేళ్లాడేసుకుని బయటకు వచ్చాడు. ఎవరిని కలిస్తే వాళ్ళ ఆ మంత్రి ఆయన అంతేనండి, ఇంకో పెద్ద మంత్రి గారు అట్లాగే చేస్తాడు, ఇలాగే ఉన్నాడు, ఫలానా అప్పుడెప్పుడు ఇలా చేశాడు, ఫలానా ఇప్పుడెప్పుడు ఇట్లా చేశాడు, మా మేనమామని తెస్తే ఆయన ఎంత అవమానించాడు, జ్యోతిష్కులను అంతే, కవులను అంతే, గాయకులను అంతే, పండితులను అంతే, సాముగరిడీలు ఆడేవాళ్ళు, వాళ్ళు ఇదంతా గరిడి అంతా ఆడేశాక ఒక గంట అయిపోయిన తర్వాత ఇలాంటివి మా చిన్నప్పుడు చాలా చూసాం, ఇందులో కొత్త ఏముంది, దీనికి డబ్బెందుకు అంటాడు. డబ్బే రానివ్వడు. ఇంతేనంటే ఈయన చాలా దిగులుగా ఉండిపోయాడు. ఒక సత్రంలో దిగాడు. ఆలోచించుకుని 3వ రోజున 4వ రోజున మహారాజు గారి దర్శనం వాంఛించి వెళ్ళాడు. సభలోకి వెళ్ళి, ప్రభు నేను మీకు చెప్పాలనుకున్నాను, మొన్ననే వాళ్ళ సందర్భం రాలేదు, నాకు కళలు అవి ఫలితాలు, స్వప్న ఫలితాలు అవి చెప్పడం వచ్చు. నిన్న చాలా పెద్ద కళ వచ్చింది నాకు. అందులో సాక్షాత్తు మన పెద్ద మంత్రి గారి నాన్నగారు వచ్చారు. ఏమిరా, నా కవిత్వం కాపీ కొట్టి పాండిత్యం చూపించి నా పాండిత్యాన్ని కాపీ కొట్టుకుని, దాన్ని ఏమంటారు కాపీ కొట్టడానికి తెలుగులో, నన్ను అనుకరించి నా కవిత్వాన్ని దొంగిలించి డబ్బు చేసుకుందాం అనుకుంటున్నావా దుర్మార్గుడా అని కేకలేశారండి. మరి దానికి అపరాధానికి రుసుము చెల్లించవలసిందే నువ్వు అని చెప్పారు. ఆ రుసుము చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే 100 వెండి నాణేలు మంత్రి గారికి ఇవ్వమన్నారు, మంత్రి గారే తనకు చేరుస్తారన్నారు. ఇలా కాలొచ్చిందండి. నేను 100 వెండి నాణేలు తీసుకొచ్చా మంత్రి గారికి ఇవ్వడానికి అన్నాడు. మంత్రి గారు సరే బాగానే ఉంది, చనిపోయిన నాన్నగారికి మంత్రి గారు వరహాలు ఎట్లా ఇస్తాడండి అని అడిగాడు రాజుగారు. అయ్యో ఆ సమాధానం పెద్ద కవి గారే చెప్పారండి. ఆయన మళ్ళీ గారు రాత్రి కళ ఇది, తెల్లవారుజామున ఇంకో కళ వచ్చింది. ఈ తేప మంత్రి గారు తర్పణం విడిచేటప్పుడు ఆ 100 నాణేలను కూడా తర్పణంతో పాటు విడిచేస్తే అవి తనకు చేరతాయని, అక్షరాల తన దగ్గరికే వస్తాయని కవిగారు చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. అలాగా, వారి నాన్నగారు చాలా గొప్ప కవి, మన ఆస్థానంలోనే చాలా గొప్ప సేవలు అందించారు, తప్పకుండా పెద్ద అయిన ఆజ్ఞ ఎందుకు మీరుతాం మనం, పైగా మంత్రి గారు తండ్రి, చేస్తామన్నాడు. 100 బంగారు నాణేలు మంత్రి గారికి పుట్టినాయి. మంత్రి మొదట సంతోషించాడు. రెండో సమాధానం వినేసరికి భయం వేసింది. తర్పణం విడిచేటప్పుడు 100 నాణేలు విడిస్తే గంగలో విడుస్తావు, నాన్నకి ఎట్లా చేరుతాయి, గంగలో పడిపోతాయి. అదే గంగ అంటే కంగే కాదు, నీళ్ళలో అనుకుని సర్దు కూరుకున్నాడు. ఈ లోపల మంత్రి గారి తండ్రిది ఆర్థికం వచ్చింది, వెళ్ళింది. మన సదరు పండితుడు గారు మళ్ళా రాజుగారి దర్శనంకు వాంఛించాడు. దర్శనానికి ప్రవేశపెట్టారు. మళ్ళీ పెద్ద కవి గారు కల్లోకి వచ్చారండి మంత్రి గారి తండ్రి గారు. దుర్మార్గుడా, నా డబ్బులు ఇవ్వలేదా నా కుమారుడికి అని కేకలేస్తున్నారండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, అదేమిటి ఆ రోజే ఇచ్చావు కదా సభలో అందరూ చూస్తుండగా, ఏమండి మంత్రి గారు మీ నాన్నగారి తర్పణాలు విడవలేదంటే విడిచాను ప్రభు అన్నాడు. మరైతే వారికి చేరలేదుటండి, చేరలేదు అంటున్నారు, ఇప్పుడు ఎట్లా నేను విడిచానంటాడు ఈయన, ఇప్పుడు ఎట్లా అన్నాడు రాజుగారు. దాందేముందండి, మళ్ళీ కాలొచ్చింది నాకు, ఆయనే చెప్పారు ఆ డబ్బు తనకి చేరాలంటే మిమ్మల్ని ఒక యజ్ఞం చేయమని, ఆ యజ్ఞంలో యజ్ఞ పశువుగా మంత్రి గారినే స్వయంగా పెట్టమని, ఈయన వెళ్ళిచ్చి రావాలి. ఈయన ఎట్లా వెళ్తాడు, ఈయన వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి. అప్పుడు మరణించి చంపేసావు మంత్రి గారిని, చచ్చిపోమందాం, ఆయన నాన్న దగ్గరికే వెళ్తాడని గ్యారంటీ లేదు. అందుకని కవిగారు పండితుడు కదా, పెద్ద మంత్రి గారి తండ్రి మహాపండితుడు, ఆయన అందుకని ఏం చెప్పాడంటే దానికి ఒక విధానం ఉంది, యజ్ఞం చేయాలి రాజుగారు ఒకటి, అందులో యజ్ఞ పశువు అని ఒక పశువుని సెలెక్ట్ చేస్తారు, ఒక మేకని, ఒక గొర్రెనో, ఒక పశువు లేదా మన మేక కాబట్టి దున్నపోతు, అశ్వమేధం చేసినప్పుడు అశ్వం అలా పెడతారు కదా, యజ్ఞ పశువుగా ఏమో మంత్రి గారిని పెట్టుకోమన్నారు. మంత్రి గారి చేతిలో కనుక డబ్బులు పెట్టి పంపిస్తే వారికి లభిస్తుందిట అనగానే రాజుగారు ఒప్పుకున్నాడు. మంత్రి హతాశుడైపోయాడు. అయ్యో బాబోయ్, ఇంకేమైనా ఉంది, యజ్ఞ పశువుగా చేయటం అంటే ఏమిటి, ఊరికే ఏదో కూర్చోబెట్టడం కాదు, అంతేనా, పోయి రావాల్సిందే. ఈ పోయి రావాలంటే ఏం చేస్తారు, యూపస్తంభం అని ఒక స్తంభం పెడతారు. ఈ యూపస్తంభాల ప్రస్తావన కాళిదాసు కావ్యాల్లో కనపడుతుంటుంది, పాత కావ్యాల్లో మహాభారతం లాంటి చోట కూడా కనిపిస్తుంది. ఒక స్తంభం పాతి పశువుని దాన్ని కట్టేస్తారు మంత్రపూతంగా. 9 రోజుల పాటు హోమం చేయాలి. 9 రోజులు ఈ పశువు ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు పశువు ఎవరు మనకి, సదరు మంత్రి గారు, ఈయన అక్కడ కట్టేయాలి. 9 రోజులు యూపస్తంభానికి కట్టేసి ఉండటం తలుచుకోగానే కాళ్ళు గచ్చగచ్చగచ్చగా వణికిపోవటం మొదలుపెట్టి భయం వేస్తోంది. ఏం చేయాలో తెలియలే. కాళ్ళ వేళ్ళ పడ్డా లాభం లేదు. మంత్రి రాజుగారు ఒప్పుకోడు. ఎందుకంటే తండ్రి గారు
కవిత్వం తండ్రి లాంటిది అంటే ఒప్పుకున్నాడు. తండ్రి కల్లోకి వచ్చాడు అంటే ఒప్పుకున్నాడు. 100 వరహాలు తర్పణం అంటే ఒప్పుకున్నాడు. మరి ఇవన్నీ నమ్మినప్పుడు తండ్రి కల్లో కనబడి యజ్ఞం చేయమన్నాడు అనే విషయం కాదంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందుకని ఏం చేశారు, యజ్ఞం స్టార్ట్ చేశారు. యజ్ఞం చేద్దాం, పెద్ద పండితుడు, ఆయన ఒక పండితుడు, గొప్ప కవి, ఆయన చెప్పినట్టు చేసేయాలి. ఇహ యజ్ఞ పశువుగా ఈయన కట్టారు. ఈయనకి పసుపచ్చ బట్టలు కట్టారు, పసుపులో తడిపిన బట్టలు కట్టి మెళ్ళో 2 వేపాండాలు వేలాడేసి చెట్టుకేసి దీపస్తంభానికి వేసి కట్టేశారు. లబో దిబో 3వ రోజు గడిచేసరికి హోమాలు జరిగిపోతున్నాయి, యజ్ఞానికి యజ్ఞం. ఈయన నోరెత్తలేడు, కాళ్ళు ఉనికిపోవటం మొదలుపెట్టే చచ్చిపోయాను అనుకున్నాడు 3వ రోజుకి. ఆ వాళ్ళు వీళ్ళు ఉంటే ఎవరి ఆ పండితుడిని నా దగ్గర పిలవండిరా అని బతిమలాడుకుని, బాబు నీకు దండం పెడతాను, నన్ను క్షమించు, పొరపాటు చేశాను, నీ పద్యాలు చాలా గొప్పవి, మా నాన్న పద్యాలు కూడా అలాంటివే కానీ ఆ పద్యాలు కావు, నన్ను క్షమించు, నన్ను వదిలిపెట్టేసంటే ఒప్పుకోలే పండితుడు. అట్లా ఎట్లా వదిలిపెడతామండి? మీరు ఎంతమంది ఉసురు పోసుకున్నారో, ఎంతమంది మీ వల్ల ఏ ధన సహాయము లభించక ఈ ఊళ్ళో పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో, లేచక్కపోయిన వాళ్ళు ఎంతమందో, వాళ్ళందరి ఉసురు తగలాల్సిందే కాదు మీకు. కవిత్వం చెప్పి పోనీ 100 వరహాలు ఇమ్మన్నాడు, 50 అయినా ఇవ్వకూడదా? దానికోసం ఇంత దూరం వస్తే ఇచ్చే రాజుకున్నప్పుడు నీకేంటి బాధ? నీ అసూయ వల్ల కదా. నువ్వు బాగా దెబ్బ ఇంకో 2 రోజులు నువ్వు కట్టేసి ఉంటే నీకు బుద్ధి వస్తుంది అంటే కాళ్ళ వెళ్ళా పడిపోయాడు మంత్రి పండితుడు. నన్ను వదిలిపెట్టేసి అంటే ఇంకో 2 రోజులు గడవనిచ్చి 5వ రోజున మహారాజా మళ్ళీ కలొచ్చిందండి, ఈ 5 రోజుల యజ్ఞాలకి మీరు వేసిన దక్షిణంతా మన మధ్యమంత్రి గారి తండ్రి గారైన కవి గారికి అందిద్దట. ఇక యజ్ఞం ఆపు చేయమని, యజ్ఞ పశువుని వదిలేయమని ఆయన చెప్పారు కళ్ళు అనగానే మహారాజు అన్నాడు, అలాగే ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే ఎట్లా 5 హోమాలు చాలనుకుంటే 5వ రోజు హోమాలకి పూర్ణాహుతి వేసేసి ఏదో ఒక గుమ్మడికాయ అవి ఇవి వేసి పూర్ణాహుతి చేసి దండం పెట్టేశారు. ఈ యూపస్తంభాన్ని కట్టేసిన పెద్ద మంత్రి గారిని విడుదల చేశారు. 1 నెల 2 నెలలకి మనిషి అయ్యి 5 రోజులు తిండి తిప్పలు లేవు కదా, బతుకు జీవుడా అనుకుంటూ ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ కవిగాయక పండిత పోషణకి అడ్డం పడేవాడే కాదు, అతని పద్ధతి మార్చుకున్నాడు అనమాట. గుణపాఠాలు ఇలా చెప్పాలి. ఎంత అద్భుతంగా ఉందో. అలా కట్టేయలేకపోయినా కనీసం అదే కదా రమ్మగారు, కట్ చేసేయాలి, కట్ చేయాలి ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కట్ చేస్తేనే బుద్ధి వస్తుంది. రమ్మగారు ఏదైనా దెయ్యం కథలు అలాంటివి ఏమైనా చెప్తారా? పిల్లల కోసం చెప్తాం. ఓకే. ఓ శివపురం అనే ఒక ఊళ్ళో ఓ చెన్నకేశవులని ఒక ఆయన గాజుల వ్యాపారి ఉండేవాడు. ఓకే. గాజుల వ్యాపారం అంటే ఇప్పుడు చూడు, మనం ఏదైనా వ్యాపారం అంటే వాడు ఒక మైక్ పెట్టుకుని తిరుగుతున్నారు, ఉల్లిపాయలు టమాటాలు ఆపిల్స్ అనుకుంటూ. పూర్వం ఏం చేసేవాళ్ళు, ఏదో గాజులు ఆయన కేకేసేవాడు, గంట పెట్టుకునేవాడు ఆయన. గంట మోగిస్తే ప్రజలు తెలుసుకునేవాళ్ళు, అరుపులు కేకలు లేకుండా గంటలు మోగించేవాడు. ఏదో ఆ ఊరు ఈ ఊరు తిరిగి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతని సొంత ఊరు ఒకటి, ఆ ఊళ్ళో కూడా తిరిగేవాడు. ఒకనాడు ఏమైందంటే పక్క ఊరు నుంచి వీళ్ళ ఊరు వస్తూ ఉండగా మధ్యలో ఊరికే కాస్త అట్లా గంట వాయిస్తుండేవాడు జనాలకు తెలియటం కోసం. ఆ ఊరి శివార్లలో ఒక భూతం ఉండేదట. అది మహా చిలిపిది, అల్లరిది, జనాల్ని ఆట పట్టించడం, ఏడిపించడం దాని పద్ధతి అన్నమాట. అయితే అదేం చేసింది, ఈయన దగ్గరకు వచ్చి చూస్తే దానికి ఆ టంగ్ 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 అంటుంటే భలే ఆసక్తికరంగా ఉంది. ఎట్లా సౌండ్ వస్తుందో ఆయన చుట్టూతా తిరిగి చూసింది. చూస్తే దానికి ఆ శబ్దం ఎంత నచ్చిందో, పిచ్చి సరదా వచ్చేసింది. ఆయన మీద పడింది, అది కోరికింది, ఏడిపించింది, అటు ఇటు చేసి చివరికి గబుక్కుని ఆ చేతిలోంచి గంట కాస్త ఓడలాక్కుంది, లాగేసుకుంది. ఈయన నిర్ఘాంతపోయాడు, అది గంట మోగించుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి. ఈయన గబగబా ఊళ్ళోకి వచ్చే భూతం ఒకటి నా మీద పడి గంట లాక్కుందని చెప్పాడు. ఊళ్ళో ఎవరు నమ్మరు, భూతాలు గంట లాక్కోవటం ఏంటి, అదేం చేసుకుంటుంది, పైగా అవి ఇలాంటివి చెయ్యవు. భూతాలు ఏం చేస్తే అవి చేసే క్రియలు వేరే కదా, పెద్దవి. ఈ చిన్నది పని చేయటువంటి చిలిప్ పని ఎందుకు చేస్తుంది, పోపమ్మన్నారు. కొద్ది రోజులకి ఏమైంది, ఆ ఊళ్ళో పీచు మిఠాయి లాంటిది అమ్మేవాడు, బొల్లం కొమ్ములు అవి అమ్మే అతనిది గంట లాగేసుకుంది. అక్కడి ఓ చిన్న స్కూల్ వీధి బడి లాంటిది ఉంది, అక్కడ ఒక గంట ఉంది. పిల్లలకి సమయం తెలియటం కోసం గంటలు పెడతారు కదా, స్కూల్ గంట, బడి గంటలు. ఆ బడి గంట ఊళ్ళో తీసుకుని వెళ్ళిపోయింది. కొన్ని ఇళ్లలో గంట కొట్టి దీప హారతి ఇస్తారా, ఆ గంట సౌండ్ వినపడినా సరే పట్టుపోయేది. అది ఊళ్ళో గంటలు లేకుండా అయిపోయినాయి. పైగా ఏం చేసేది, ఈ దొరికిన ప్రతి గంటని ఓ తాడుకేసి కట్టి మెళ్ళ వేసుకుని టంగు టింగు టింగు టంగు అంటుంటూనే ఉండేది. అది ఊళ్ళోకి వస్తే జనాలకి చెవులు మారుమోగిపోయి విసుగు పుట్టిపోయేది. 24 గంటలు టింగో టంగో అంటుంటే ఎట్లా, బడి గంట గుడి గంట
ఈ పీచు మిఠాయితో గాజులతో ఎప్పుడైనా ఓసారి మోగితే మనకి సంకేతం కానీ మరి నిరంతరము టింగ్ 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 అంటుంటే దాన్ని తట్టుకోవద్దు. విసుగొచ్చేది. దేవాలయం మీద గంటలు కూడా ఓడలాక్కుంది అది. అక్కడ ధ్వజస్తంభానికి చిట్టి చిట్టి గంటలు ఉంటాయి, అవి కూడా తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడు మోగించేది, దానికి ఆ శబ్దం అంటే ఇష్టం. నిరంతరము మోగించేది. ఊళ్ళో వాళ్ళకి నిద్రలు ఉండేవి కాదు. పిల్లలు ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్టే ఉండేవాళ్ళు. పైగా ఆ భూతం వచ్చింది ఊళ్ళోకి వచ్చేది, గంటలు మోగిస్తోంది అనుకో, కుక్కలు అరిచేవి. కుక్కల మోత, గంటల మోత. పసిపిల్లలు ఏడుస్తారు, పసిపిల్లలు ఏడుస్తారు. ఊళ్ళో వాళ్ళు జనాలు విసిగిపోయేవాళ్ళు. మంత్రాల మరిడయ్య ఒక ఆయన ట్రై చేస్తాను, నేను భూతాన్ని ఇచ్చేస్తానన్నాడు. భూతాన్ని దాన్ని సంగతి చూస్తానన్నాడు. సరే ఒక ముగ్గు వేసుకుని కూర్చున్నాడు. ఆయన దగ్గర ఇట్లా మెడలో ఒక చిన్న వెండి గంట ఉంది ఆయనకి. ఆ భూతం ఏమీ భయపడకుండా వచ్చి ఆ ముగ్గులో కూర్చుని ఆ ముగ్గంతా చెరిపేసి నీళ్ళెత్తి దాంట్లో పోసి ఆయన నెత్తి మీద ఒకటి కొట్టి ఆ మెడలో ఉన్న వెండి గంట కూడా వాళ్ళ అక్కుని తీసుకుపోయింది. ఆ వెండి గంట ఆయన వాళ్ళ తాతదో ముత్తాతదో పాపం. ఇలా దిబో ఇలాగే గడిచినాయి రోజులు. ఆ మోతలు పడలేకపోయేవాళ్ళు. అయితే ఆ ఊళ్ళో ఒక కుర్రాడు ఉన్నాడు. వాడు చాలా తెలివైన వాడు. వాడు ఏమన్నాడంటే ఒక్క ఉపాయంతో దీన్ని చేసేయచ్చు అని చెప్పి పక్క ఊరు నుంచి గంట ఒకటి కొనుక్కొచ్చాడు. ఒకరోజు ఆ గంట చేత్తో పుచ్చుకుని ఈ భూతం గంటలు మోగించుకుంటూ వచ్చేసరికి దాన్ని ఎదురుకుండాకి వెళ్ళాడు. ఏమిటి దానికి ఆశ్చర్యం వేసింది. తను చూసి అందరూ బెదిరిపోతారు, పారిపోతారు. ఆ గంటల శబ్దానికి చెవులు మూసుకుంటారు. వీడు 2 చెవుల్లోనూ కొంచెం చక్కగా పత్తి పెట్టుకుని ఉన్నాడు. ఆ మోత వాడికి విసుగ్గా లేదు. ఏమన్నాడు, ఇదేం మోత, అది దానికి నాకు భయం ఏమిటి అనేసరికి భూతానికి ఆశ్చర్యం వేసింది. అందరూ భయపడతారు నన్ను చూసి, నువ్వు ఎందుకు భయపడలేదు అంటే, నాకేం భయం, నాకు భయం లేదు, చూద్దాం దమ్ముంటే నా చేతిలో ఉన్న గంట మోగించి చూడు అన్నాడు. అనేసరికల్లా దానికి సరదా కదా, ఓళ్ళు లాక్కుంటే అన్నాడు, ఒక పందెం వేద్దాం. ఈ గంట నువ్వు మోగిస్తే ఈ గంట నీకు ఇచ్చేస్తాను, నువ్వు మోగించలేకపోతే నువ్వు మా ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలి. భూతానికి నవ్వొచ్చింది. ఇట్లాంటివి ఎన్ని గంటలు చూసింది అది. అది ఏమంటే సరే నేను చేస్తాను, గంట కొట్టింది. సౌండ్ రాల. అది ఆశ్చర్యపోయింది. వెనక్కి తిప్పి చూస్తుంది. గంటలో ఒక కడియం ఉండాలి కదా, ఒక పొడుగాటి పొల్ల ఉండాలి, అదే కదా మోగేది. ఆశ్చర్యపోయింది. నువ్వు భలే దొంగ మొహం, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, ఇందులో కర్ర లేదు, అది ఉంటే కదా మోగేది. పెట్టింది దానికి తెలుసు, లోపల కడ్డీ ఉంటేనే అది అటు ఇటు కదిలితేనే కదా మోత వచ్చేది. దీనికి కడ్డీ లేదు కాబట్టి నువ్వు నన్ను మోసం చేసావంటే ఈయన అన్నాడు, కాదు ఇది విచిత్రమైంది, నువ్వు మోగించలేకపోతే నేను మోగిస్తాను కావాలంటే చూడన్నాడు. నేను మోగిస్తే నువ్వు ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలి. సరే అన్నది దయ్యం. ఆ భూతం ఒప్పుకోదు. గంట తన చేతిలో పెట్టింది. మన కుర్రాడు అది ఊపాడు. ఇట్లా ఊపితే టింగ్ 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 అని శబ్దం వస్తుంది. భూతం ఆశ్చర్యపోయింది. మళ్ళీ లాక్కుంది. తను ట్రై చేసింది, తను ఊపితే రావట్లా, వాడు ఊపితే వస్తుంది. అప్పుడు కుర్రాడు ఏమన్నాడు, మరి నువ్వు ఒప్పుకున్నావు కదా, నీ వల్ల కాలేదు నా వల్ల అయింది, నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి, మరి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఊళ్ళో నుంచి వెళ్ళిపోమన్నాడు. ఈ భూతం ఏం చేస్తుంది, ఆ గంటలన్నీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. ఎవరింట్లో గంటలు వాళ్ళు తీసుకుపోయారు. మరి గాజులు వాడు, పీచు మిఠాయి, కొమ్ము మిఠాయి అమ్మే ఆయన, గుళ్ళో గంట, తర్వాత బళ్ళో గంటలు, ఎవరి దారిని వాళ్ళు తీసుకున్నారు. మరుడే ఆశ్చర్యంగా అడిగాడు, ఎరేనాయన ఎలా చేసేవారంటే, ఏముంది ఇలా చేశారని ఒక చిన్న గంట ఇక్కడ కట్టుకున్నాడు. దీన్ని ఇట్లా కదిపేటప్పుడు ఇది కదులుతుంది. మామూలు టైంలో చేయి దగ్గర పెట్టుకుంటే గంట శబ్దం రాదు. ఇక్కడ ఉన్న చిన్న గంట వల్ల ఈ పెద్ద గంటను చూపించాడు. ఇప్పుడు ఇట్లా మోగించామనుకో, ఇక్కడ ఒక గంట ఉంది, ఇది టింగ్ టింగ్ మోగుతుంది. ఇక్కడికి తేడా ఏముంది, ఎక్కడో మోగినట్టుండదు, వీడి చేతిలో ఇంచేగా మోగింది. దాంతో ఆ భూతాన్ని ఆ రకంగా మోసం చేశాడు అనమాట. అప్పటి నుంచి ఇంకా గంటల భూతం ఆ ఊళ్ళో కనపడలేదు. జనాలంతా అమ్మయ్య అని వీడి తెలివి వల్ల, వాడి తెలివే, ఇంకా తెలివి వల్ల మనం తప్పించుకున్నామని హాయిగా సంతోషంగా ఉన్నారు. ఒక ఫ్రెండ్ ఒక ఆవిడ పంపించారు ఈ కథ నాకు. మనం అవునా, బాగుంది, సరదాగా ఉంది కదా, భూతాల దయ్యాల కథలు పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.